కేవలం నమ్మండి, ఆయనకి సమస్తము సాధ్యమే. ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్ and all things are possible. Only believe. Lord, I believe. My Lord, I believe. And all things are possible. Lord, I believe. Jesus is there. My Jesus is here. And all things are possible. Jesus is here. కేవలము నమ్ముము, కేవలము నమ్ముము, నమ్మువానికి సమస్తము సాధ్యమే. Only believe, only believe, and all things are possible. Only believe. Hallelujah. మనం బైబిల్ తెరిచి యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువుతా ఉన్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుండి ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేను కూడా మిమ్మును అలాగనే ప్రేమించి తిని. దేవుడి వాక్యం దీవించిన గాక. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. నేను తండ్రి యందును, 10వ వచనాన్ని చదువుతా ఉన్నాను. తండ్రి నా యందు నివసించిన తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్మట్లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయించున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. దేవుడి వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, సర్వోన్నతుడ, సజీవుడని వందనములు తండ్రి. దివో ప్రభువా, ఈ సమయంలో ఇంతవరకు పాటల ద్వారా నేను ఆరాధించాము, మహిమపరిచాము, ఘనపరిచాము తండ్రి. ఓ దేవ, ప్రాముఖ్యమైన స్థానంలో మేము వస్తా ఉన్నాము. ఓ ప్రభువా, ఈరోజు మేము ప్రభువా ఈ యొక్క స్థలంలో నిలబడి ఉండగా నీవే ప్రభువా పరిశుద్ధాత్మ దిగి వచ్చి మీరు మాట్లాడండి ప్రభువా. వాక్యమునకు మీరే అనువాదికులై ఉన్నారు ప్రభువా. ఓ మీరు వచ్చి మాతో మాట్లాడండి ప్రభువా. ఓ దేవ, నువ్వేం మాట్లాడను ఓ ప్రభువా, నువ్వు నేర్చుకోవడం సిద్ధంగా ఉన్నాం తండ్రి. మా హృదయంలో తెరుచుకొని ఉన్నాం ప్రభువా. ఓ దేవ, తల్లి పక్షిరాజు ఆహారం పెట్టడానికి ఆహారం తీసుకొచ్చినప్పుడు ఆ పిల్ల పక్షిరాజు తన నోరంకే చూస్తూ ఉంటదంట ప్రభువా. ఓ దేవ, తన యొక్క తల్లి వచ్చి ఓ ప్రభు ఆహారం పెడుతున్నప్పుడు ప్రభువా ఆ నోరు తెరిచి చూస్తుంది ప్రభువా. ఓ దేవ, వెంటనే తల్లి పక్షిరాజు చక్కగా ఆహారాన్ని నోట్లో పెట్టి ఆహారం తినిపిస్తుంది ప్రభువా. ఈరోజు మేము కూడా పిల్ల పక్షిరాజుల వలె ఓ దేవ మీ కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాము. ఆహారం తినిపిస్తుండగా మేము తినడానికి సిద్ధపడతా ఉన్నాము ప్రభువా. నీవే పరిశుద్ధాత్మ దిగు వచ్చి మాకు ఆహారం తినిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఓ నీ వాక్యమును గ్రహించగలిగిన మనసులు మాకు తెరవండి, మనోనేత్రాలు వెలిగించండి ప్రభువా. నీ సత్యము మేము గ్రహించడము గాక, నీ ఆత్మను మేము పట్టుకుందాము గాక తండ్రి.
ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నీ నామములో ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా, నీ వాగ్దాన ప్రకారముగా మా మధ్యలో నువ్వు దిగవచ్చావని నమ్ముచున్నాం ప్రభువా. నీవే ప్రభువా మాట్లాడండి, ధారాళంగా మాట్లాడండి. నీ పిల్లల్ని దర్శించండి ప్రభువా. నీ విశ్వాసమును మా జీవితంలో నుంచి పైకి లేచును గాక ప్రభువా. ప్రతి అంధకార శక్తి విచ్ఛిన్నమవును గాక ప్రభువా. అల్లరి చేస్తున్న ప్రతి దురాత్మ శక్తులను వాక్యము గ్రహింప కాకుండా ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులన్నిటినీ యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం ప్రభువా. నీ ఆత్మ మా జీవితంలో స్వతంత్రంగా కదలాడును గాక. అప్పగిస్తూ సహాయం చేయమని, మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరు కూర్చుందామండి. ప్రభుని యేసుక్రీస్తు నామమున మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కూడి వచ్చిన సహోదరులందరికీ వందనాలు. ఈ సమయం మనం వాక్యంలోకి వెళ్దాం. సాయంత్రం ప్రభురాత్రి భోజనం ఉంది కనుక అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదాం. దేవుడు మనకు సహాయం చేయాలని ప్రభురాత్రి భోజనంలో మంచిగా సిద్ధపడి అందులోకి వెళ్ళడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో చాలా టైం అయింది. ఇప్పటికే నేను ఎక్కువ టైం తీసుకోను, తక్కువగా తీసుకుని మళ్ళీ సాయంత్రం మరలా మనకు ఉంది కనుక త్వరగా సిద్ధపడదాం. మీరందరూ కూడా మీ హృదయాలు తెరిచి ప్రార్థనా పూర్వకంగా వాక్యాన్ని మీరు వినాలని, గ్రహించాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనకిచ్చిన వాక్య భాగంను చూసినప్పుడు యోహాను సువార్త 15:7 దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నా యందు మీరును మీ అందును నా మాటలను నిలిచిండి నెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. అదనమాట. అంటే మనకి ఏది ఇష్టమో అడగమంటున్నాడు దేవుణ్ణి. ఖచ్చితంగా ఆయన అడిగినప్పుడు ఆయన దగ్గర నుంచి మనం పొందుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని తెరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే మనకి ఇష్టమైంది అడగడానికి దేవుడి దగ్గర అర్హత పొందుకుని ఉన్నాం. దేవుడు మనకు అర్హతనిచ్చాడు. ఆయన అడగమంటున్నాడు, ఇష్టమైంది అడగమంటున్నాడు. అయితే ఇష్టమైంది అడగాలంటే ఖచ్చితంగా ఆయన మనకి ఇస్తా ఉన్నాడు. ఆ ఇష్టమైంది పొందుకోవడానికి దేవుడు ఏమంటున్నాడంటే నా మాటలు మీ అందుంటే అప్పుడు అడగమంటున్నాడు. అంటే ఆయన యొక్క మాటలు ఎప్పుడైతే మనలో నిలిచి ఉన్నాయో అప్పుడు మనము ఎప్పుడైతే ప్రభువుని అడిగామో అప్పుడు మనకు అనుగ్రహించబడతా ఉంది అది. హల్లెలూయా. అంటే ఇక్కడ 14వ యోహాను సువార్త 14:12 కూడా మనం చదివాం. అందులో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే అక్కడ 14:10 తండ్రి యందు నేనును నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ఏ మాట అయితే మాట్లాడుతున్నాడో ఆయన ఆకాశం కలుగును కాకంటే వచ్చేసింది తండ్రి, భూమి కలుగును కాకంటే వచ్చింది. అదే తండ్రి యేసుక్రీస్తులో ఉండి అదే మాట పలుకుతున్నాడు. ఒకనొక రోజు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయన ఈ చెట్టు నాకు ఫలం ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇంకెన్నడూ కూడా ఫలించకుండాను గాక అన్నాడు. ఎప్పుడైతే మాట పలికాడో ఆ చెట్టు అప్పటికప్పుడే ఎండిపోయింది. అది ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి అది అంత ఉప్పెనలా లేచిపోతుంటే సముద్రము అక్కడికి వెళ్ళి ఆ సముద్రము నిమ్మలించమన్నాడు. ఆ సముద్రం అలా సప్పన అడిగిపోయిందండి. హల్లెలూయా. అంటే ఆయన పలుకుతుంటే జరుగుతుంది. యేసుక్రీస్తు ఏం పలికితే అది జరిగిపోతుంది. ఆయన ఒక చిన్న పిల్లడు 3 రోజులు మీటింగ్ జరిగినాయి ఒక చోట. 3 రోజులు మీటింగ్ జరిగితే అక్కడ ఆకలి దగ్గరందరూ కూడా మర్చిపోయారు. 3 రోజుల తర్వాత తెలిసిందనమాట ఆకలి వేస్తుందని యేసుక్రీస్తు గుర్తించి వెంటనే పిల్లల్ని అడిగాడు, శిష్యుని అడిగాడు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని. వాళ్ళందరూ కూడా మా దగ్గర ఏముంటే మేము తెచ్చుకున్న క్యారేజీలు మాకే చాలవు, ఇంకా ఇంతమందికి పెట్టాలంటే ఏం సరిపోతుంది, హోటల్లో కూడా ఖాళీ లేవు ఎక్కడని, ఇంతమందికి పెట్టాలంటే హోటల్లో కూడా దొరకదు. అలాగా ఇప్పుడు మేము ఏం చేయాలని శిష్యులు కంగారు అయిపోతా ఉన్నారు. అప్పుడు ఒక చిన్నపిల్లడు లేచి యేసుక్రీస్తుకి 2 చేపలు 5 రొట్టెలు నా దగ్గర ఉన్నాయని చెప్పాడు. ఎప్పుడైతే మాట చెప్పాడో వెంటనే 2 రొట్టెలు
రెండు చేపలు 5 రొట్టెలు తీసుకొని వెంటనే ఆయన ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఆ పరలోకంలో ఆ తట్ట పెట్టి ఆశీర్వదించి ఎప్పుడైతే వారు పంచిమెట్టమన్నాడో అవంతా కూడా తట్టలో నుంచి తీస్తుంటే మళ్ళీ నిండిపోయింది. ఈ 5 రొట్టెలు 2 చేపలు ఆ తట్టలో తీస్తే మళ్ళీ ఇంకొక 5 రొట్టెలు 2 చేపలు వచ్చేసి అలా మొత్తం అంతా కూడా ఇంచుమించు 5,000 మంది పురుషులు తినగా, స్త్రీలు ఇంకా లెక్క పెట్టలేదు, స్త్రీలు పిల్లలు కూడా ఉన్నారు అక్కడ, వాళ్ళని లెక్క పెట్టలే, ఇంకా వాళ్ళందరూ తినేగా స్త్రీలు పిల్లలు లెక్క పెట్టకుండా 5,000 మంది పురుషులు లెక్క పెట్టారు. అక్కడ 5,000 మంది పురుషులు తినగా, పిల్లలు స్త్రీలు అందరూ తినగా ఇంకా 12 గంపలు మిగిలిపోయినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ కూడా? అసలు యాక్చువల్గా అక్కడ చిన్న పిల్లోడు ఇచ్చింది ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. 5 రొట్టెలు 2 చేపలు ఒక మనిషికి కూడా సరిపోవు. అలాంటి దేవుడు ఎప్పుడైతే ఆకాశం తట్టు చేతులు ఎత్తి దాన్ని ఆశీర్వదించాడో ఆ తట్టులోని తీసుకోలు వచ్చేస్తున్నాయి. ఇంతమంది తినేగా, 5,000 మంది తినేగా ఇంకా 12 గంపలు మిగిలిపోయాయి. 12 గంపలు మిగిలిపోయినాయండి అక్కడ. అంటే ఎక్కడి నుంచి వచ్చేసినాయి అవి? అది చాలా నమ్మశక్యంగా విషయాలు అనమాట. దేవుడు చేసే కార్యాలు చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి కానీ, అవి ఇలా చేశాడు యేసుక్రీస్తు అని చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి కానీ అది చాలా ఆశ్చర్యకరమైన కార్యాలు అయ్యి. ఆమేన్, హల్లెలూయా. కానీ ఆయన ఎప్పుడైతే అలా ఆశీర్వదించాడో 12 గంపలు మిగిలిపోయి అక్కడ ఆశీర్వదించిన ఆ యొక్క మాట, దేవుడు ఆశీర్వదించిన దానిని ఆయన ఏం చేస్తున్నాడంటే ఉన్న దానికంటే రెట్టింపు అయిపోతున్నాయి. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించాలి, దేవుడు యేసుక్రీస్తులో ఉండి ఆ విధంగా చేస్తున్నాడు. దేవుడు ఎక్కడున్నాడండి? యేసుక్రీస్తులో ఉండి పలికితే అయిపోతుంది, పలుకుతుంటే చెట్టు కాలిపోయింది, పలికితే సముద్రం అణిగిపోయింది, పలికితే రొట్టెలు రెట్టింపు అయిపోయినాయి. అంటే దేవుడు యేసుక్రీస్తులో ఉన్నాడు కాబట్టి అవన్నీ కూడా కార్యాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ఏమన్నాడంటే తండ్రి నేను ఏకమై ఉన్నామన్నాడు. అంటే దేవుడు తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు కాబట్టి అక్కడ దేవుడు యేసుక్రీస్తు పలుకుతుంటే కార్యాలు జరిగిపోతున్నాయి. అదే మాట ఇప్పుడు నేను పలకాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే మనలోకి ఎప్పుడైతే తండ్రి వస్తున్నాడో, మనలోకి ఎప్పుడైతే దేవుడు వస్తున్నాడో, మనము కూడా ఎప్పుడైతే తండ్రి నేను ఏకమై ఉన్నామని నువ్వు ఎప్పుడైతే పలుకుతావో అప్పుడు నీ మాట సముద్రం వింటుంది, నీ మాట చెట్లు వింటాయి, నీ మాటగా ఇదైనా సరే రెట్టింపైపోతుంది. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు చేసినటువంటి క్రియలు కూడా నువ్వు కూడా చేయగలవు. అయితే ఇంత శక్తి సామర్థ్యాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక వ్యక్తికి అలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పబోయేది ఏమిటంటే ఈ కాలం యొక్క ప్రవక్త బోధించిన ఒక మెసేజ్ మీకు తీసుకొస్తున్నాను. అదేంటంటే విశ్వాసము కొరకు మూలాధారమైన పునాది. విశ్వాసము కొరకు, మీరందరూ కూడా ఈ మాట చెప్పండి ఒకసారి. విశ్వాసము కొరకు మూలాధారమైన పునాది. అందరూ టిఫిన్ తిని వచ్చారు కదండి. అయితే కొంచెం గట్టిగా చెప్పండి. ఓపికలు ఏంటి చెప్తుంటే టిఫిన్ చేయలేదేమో అనుకున్నాను నేను. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ చెప్పండి ఒకసారి. విశ్వాసము కొరకు మూలాధారమైన పునాది. అంటే ఇప్పుడు విశ్వాసం అంటే అర్థం ఏంటంటే లేని వాటిని ఉన్నట్టుగా చూసేదన్నమాట. అదృశ్యమైన దాన్ని దృశ్య రూపంలో చూసేదే విశ్వాసం. ఇప్పుడు మనకి ఆ డబ్బా కనపడుతుంది, వాటర్ డబ్బా, ఈ బాక్సులు కనపడుతున్నాయి. ఇక్కడ నేను మాట్లాడుతున్నట్టు మీకు కనపడుతుంది. ఇక్కడ ప్రజలందరూ కూర్చున్నట్టుగా ఒక్కొక్కరు కనపడుతున్నారు, ప్రతి ఒక్కరు. కానీ ఇక్కడే దూతలు ఉన్నాయి, మీకు కనపడదు. ఇక్కడే దేవుడు ఉన్నాడు, మీకు కనపడ్డు. దెయ్యాలు కూడా ఇక్కడే ఉన్నాయి, మీకు కనపడుతున్నాయండి? ఎవరికైనా కనపడుతున్నాయా? దెయ్యాలు ఇక్కడే ఉన్నాయి, దేవుడు ఇక్కడే ఉన్నాడు. మీకు తెలుసా చిరంజీవి కూడా ఇక్కడే ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు, క్రికెటర్లు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మనకు కనపడుతున్నారా? ఏమండి కనపడుతున్నారా? ఎవరు కనపడతలే. అంటే ఈ దృశ్యమైన కన్ను దాన్ని పట్టుకోలేదు, ఈ దృశ్యమైన కన్నులు దాన్ని పట్టుకోలేవు. అయితే మీరు ఇక్కడ టీవీ ఆన్ చేసి యాంటీనా పెట్టండి. టీవీ ఆన్ చేసి యాంటీనా పెడితే ఇక్కడ తరంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా టీవీలోకి వచ్చేస్తారు. ఇక్కడే డ్యాన్స్ చేస్తున్నారు చిరంజీవి గారు, మనకు తెలియదు ఆ విషయం. కానీ టీవీ పెట్టి ఇక్కడ లైవ్ ఆన్ చేశారనుకోండి, అక్కడ ఎక్కడో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే ఇక్కడ వస్తుంది.
ఎందుకంటే దానికి ఒక ఛానల్ ఉంటుంది, దానికి ఒక కీ ఉంటుంది, దానికి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఎప్పుడైతే మనం రిమోట్లో నొక్కామో ఆ ఛానల్ వస్తుంది, ఆ ఛానల్లో నుంచి మనకు ప్లే అవుతూ ఉంటుంది. అంటే అవన్నీ ఎక్కడున్నాయి? ఇప్పుడు ఎక్కడున్నాయండి? గాల్లో తిరుగుతున్నాయి, తరంగాల్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూడండి, సెల్ ఫోన్ తీసుకుని మనం ఇక్కడ ఉంటున్నాం. కోయిటా దేశం ఇంచుమించు ఇక్కడ నుంచి ఒక 10,000 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి ఫోన్ అట్టుకుని హలో అంటే అక్కడి నుంచి వెంటనే ఒక 2 సెకండ్లో హలో అని రిప్లై వస్తుంది. అంటే ఇంత స్పీడ్గా మాట అక్కడికి ఎలాగెళ్ళిపోయింది. ఇజ్రాయేల్లో ఉన్న వాళ్ళు మాట్లాడేస్తున్నారు, కువైట్లో ఉన్న వాళ్ళు మాట్లాడేస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడేస్తున్నారు. ఇక్కడ మనం ఉండి కువైట్లో ఏం జరుగుతుందో ఇక్కడ టీవీలో మనం చూసేస్తున్నాం, అక్కడ లైవ్ అంతా కూడా మనం గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా ఎలా ఎక్కడ ప్రవాహం చేస్తున్నాయి? తరంగాల్లో ప్రవాహం చేస్తున్నాయి. మనకు కనపడవు, అవి కంటికి కనిపించేవి కాదు, అవన్నీ కూడా అదృశ్యమైనవి. అవన్నీ కూడా సైన్స్ కొంతగా పట్టుకుంది కాబట్టి, ఒక టీవీ ఒకటి కనపెట్టింది కాబట్టి ఆ టీవీలో మనం చూడగలుగుతున్నాం. ఒక సెల్ ఫోన్ ఒకటి కనపడింది కాబట్టి సెల్ ఫోన్ కనపడుతుంది. సెల్ ఫోన్ ద్వారా మాటలు కనపడతలేదు, వినపడుతున్నాయి అంతే. హల్లెలూయా. ఆ మాటలు కూడా పట్టుకోవచ్చు, ఆ మాటలు కూడా చూడొచ్చు, కానీ దానికి సరైన కీ మనకు దొరకలేదు ఇంకా. హల్లెలూయా. అయితే విశ్వాసం అంటే కనపడేది చూసేది కాదు, కనపడంది చూసేది విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఖచ్చితంగా దేవుడు ఇక్కడ ఉన్నప్పుడు ఎవరు చూస్తారంటే విశ్వాసం ఉన్నవాడు మాత్రమే చూస్తాడు. విశ్వాసం లేనివాడు ఇక్కడ దేవుడు ఉన్నాడన్న సంగతి చూడలేడు. ఈ భౌతిక నేత్రాలకు కనపడదు అది. అందుకే దేవుడిని అందరూ కూడా చూడలేరు, అందరికీ దేవుడు కనపడ్డు. దేవుడు అందరికి చూడాలంటే ఒక మనిషిలాగా వచ్చేసి మీ దగ్గర ప్రత్యక్షం అవ్వడు. దేవుడిని చూడాలంటే బైబిల్లో మాట చెప్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని ఉంది. అంటే దేవుడిని చూడడం అంటే ఎలాగంటే విశ్వాసం ద్వారా చూస్తాం. అయితే మనకు విశ్వాసం కావాలి. దేవుడి దగ్గర నుంచి స్వస్థత పొందుకోవాలన్నా, దేవుడి దగ్గర నుంచి రక్షణ పొందుకోవాలన్నా, దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోవాలన్నా, దేవుడి దగ్గర నుంచి మనకు పిల్లలకు ఆరోగ్యం కావాలి, మనకు ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, బ్రతకడానికి ఫుడ్ కావాలి. ఏమండి, మనకు ప్రతి అణువు కూడా అవసరమవుతూనే ఉంటాయి ఏదో ఒకటి. ఇవన్నీ కూడా మనం దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలంటే, అడిగి పొందుకోవాలంటే ఖచ్చితంగా మనకు విశ్వాసం కావాలి. దేవుడి దగ్గర నుంచి ఏదన్నా పొందుకోవాలంటే ఏం కావాలండి? విశ్వాసం లేకుండా దేవుడి దగ్గర నుంచి ఏది పొందుకోలేమన్నమాట. ఇది బండగా గుర్తుపెట్టుకోండి. అంటే దేవుడిని చూడాలన్నా, దేవుడి దగ్గర ఏదైనా పొందుకోవాలన్నా మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే విశ్వాసం. ఇప్పుడు ఆ విశ్వాసము ఏ విధంగా, ఇప్పుడు దేవుడు వెలుగు కలుగును గాక అని పలికాడట ప్రారంభంలో. దేవుడు వెలుగు కలుగును గాక అని ఎప్పుడైతే పలికాడో వెంటనే వెలుగు వచ్చేయలేదండి, వెంటనే వెలుగు వచ్చేయలేదు. ఇంచుమించు 800 సంవత్సరాలు ఎదురు చూశాడంటే ఒక వెలుగు కలగడానికి, అదంతా పాలపుంత మొత్తం అంతా ఏర్పడడానికి, సూర్యచంద్ర నక్షత్రాలన్నీ ఏర్పడడానికి ఇంచుమించు 800 సంవత్సరాలు పట్టిందండి. అంతసేపు ఆయన ఎదురు చూశాడు అనమాట, పలికి ఎదురు చూశాడు. అంటే పలికి ఎదురు చూడడం అంటే విశ్వాసం కావాలి. అందుకే బైబిల్ హెబ్రీ పత్రికలో ఉన్నది, నిరీక్షించబడిన వాటి యొక్క ఫలమే విశ్వాసమైనది. అంటే నిరీక్షణకు ఒక ఆశ ఉంటుంది, అంటే వస్తుందిలే ఖచ్చితంగా మనం తీసుకుంటాం అనే ఒక నిరీక్షణ ఉంటుంది. ఆ నిరీక్షణకు ఆధారమే విశ్వాసమై అన్నది. ఇప్పుడు విశ్వాసము ద్వారా మనం ఏదైనా సరే పలికి పొందుకోవాలి. హల్లెలూయా. ఏమైనా వింటున్నారా? చూడండి, ఇప్పుడు ఈ విశ్వాసము దేవుడు మనకి ఇవ్వడానికే, విశ్వాసం ద్వారానే దేవుని కలుసుకోవాలి కాబట్టి ఈ విశ్వాసాన్ని ఇవ్వడానికి దేవుడు సమస్త ప్రణాళిక అంతయు కూడా రచించాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ బైబిల్ అంతటికి కూడా మూలమైన పునాది ఏమిటంటే విశ్వాసమై ఉన్నది. విశ్వాసము ద్వారానే బైబిల్లో ఉన్న ఆత్మ సంబంధమైన కార్యాలు మనం చూడగలుగుతాం. విశ్వాసం లేకుండా ఈ ఆత్మ సంబంధమైన కార్యాలు కూడా మనకు అర్థం కావు. అందుకే చాలా మంది భౌతిక నేత్రాలు కనపడదు కాబట్టి దీన్ని అంత కేర్ తీసుకోరు, లెక్క చేయరు అనమాట. దేవుని వాక్యం చెప్పినా ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉంటారంటే, ఎందుకు అంత పట్టించుకోరంటే అది కనపడదు. కనపడే వాటి కోసం అయితే భయపడతారు, కానీ ఇది కనపడదు. ఇది కనపడాలంటే ఏం కావాలండి? విశ్వాసం కావాలి.
అందుకే దేవుడు విశ్వాసాన్ని ఇస్తున్నాడు. విశ్వాసం అంటే అర్థం ఏంటంటే లేనివి ఉన్నట్టుగా చూపించేది రుజువై ఉంది. ఏంటండి? దేవుడు ఉన్నాడా లేడని ఎవరన్నా వచ్చి డౌట్ అడిగారు అనుకోండి, మనం ఎలా చెప్తాం? దేవుడు ఉన్నాడని ఓ వ్యక్తి వచ్చి అడిగాడు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే నమ్ముతున్నారు కాబట్టి దేవుడు ఉన్నాడు అంటారు. మీ ప్రభు యేసుక్రీస్తు కాబట్టి దేవుడు ఉన్నాడు అంటారు. ఆ అవతలుడు ఏమన్నాడు? చేసి చూపించి అంటాడు. ఎలా చూపిస్తారు మరి? దేవుణ్ణి చూపించి అంటాడు. ఒక ఆయన ప్రవక్త చెప్తున్నాడు, నువ్వు బైబిల్ నమ్ముతావు అని ఒక చిన్న పాపని ముసలోడు రోడ్డు అంటే వెళ్తుంటే ఆ పాప చర్చికి వెళ్తుంది బైబిల్ అడుగుని. చర్చికి వెళ్తున్న ముసలోడు ఆపి, అమ్మ నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, నువ్వు బైబిల్ నమ్ముతున్నావా అన్నాడు. నేను నమ్ముతున్నాను సార్ అంది. అయితే మీ బైబిల్లో కొట్టుకోత ఉంది, నేను చెప్తాను, దాన్ని కూడా నమ్ముతున్నావా అన్నాడు. ఏంటది అన్నది. ఇప్పుడు ఒక మనిషి చేప కడుపులోకి వెళ్ళి బతికి వచ్చినట్టుగా నువ్వు ఎప్పుడన్నా విన్నావా? అసలు సహజాతీయంగా ఎప్పుడైనా జరిగిందా అన్నాడు. లేదు నేను వినలేదు అన్నాడు. మరి మీ బైబిల్లో యోనా అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఓడలో నుంచి అతన్ని లోపలికి విసిరేస్తే ఆ లోపలికి విసిరేసిన తర్వాత అతన్ని ఒక తిమింగలం మింగేసిందంట. ఆ తిమింగలం మింగేసిన తర్వాత ఆ తిమింగలం కడుపులో 3 రోజులు ఉండి 3 రోజుల తర్వాత తిమింగలం తీసుకెళ్ళి ఆ యొక్క నినివే పట్టణంలో వదిలేసిందంట. ఇప్పుడు ఆ యొక్క ఎప్పుడైనా సరే ఒక మనిషి ఆహారం తింటే ఎంతసేపులో అరుగుతుందండి? ఒక మనిషి ఆహారం తింటే ఎంతసేపులో అరిగిపోద్ది? మినిమం ఒక అరగంటలో మిషన్ మొత్తం లోపల తిరుగుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా తిన్నదంతా కూడా అరిగిపోతుంది. ఆల్మోస్ట్ ఒక యోన చేప కడుపులోకి వెళ్ళాడంటే చేపలో కూడా జీర్ణశక్తి అయిపోవాలి, ఆ మిషన్లో అతను అరిగిపోవాలి. అలాంటి వ్యక్తి అరిగిపోకుండా అంత పెద్ద చేప కడుపులో ఉండి మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ పట్టణంలో వదిలేసిందంట. దీన్ని ఏమన్నా నమ్మశక్యంగా ఉందా? అసలు నువ్వు నమ్ముతున్నావు మీకు కట్టు కదా అని అడిగాడు. ఏమేమన్నా తెలుసండి? ఎస్ నేను నమ్ముతున్నాను అంది. అదే ఎంత పిచ్చిగా చెప్తున్నావు నువ్వు, అంత అంత అలాగే ఉంటుంది. చేప కడుపులో పడడం ఏంటి, అరగకుండా 3 రోజులు ఉండడం ఏంటి, తీసుకెళ్ళి నిన్ను పట్టణంలో వదలడం ఏంటి, కట్టు కదలో లేదా అన్నాడు. నా దేవుడు అలా పలికాడు కాబట్టి నేను నమ్ముతున్నాను అంది. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు అలా చెప్పాడు. నా దేవుడికి అసాధ్యమైంది ఏది కూడా లేదు, ఆయన చెయ్యగలడు అది అని చెప్పి ఆమె ఆ వ్యక్తితో చెప్పేసి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అయితే ఆ విధంగా చెప్పడానికి మనకి ఒక జ్ఞానం ఇచ్చాడు దేవుడు, చెప్పేసి వెళ్ళిపోతాం. ఎవరైనా ఆ విధంగా వస్తే చెప్పడానికి మనకి ఆధారం ఉంది కాబట్టి దేవుడు బైబిల్లో రాసి పెట్టాడు కాబట్టి నన్ను నమ్ముతున్నాను వెళ్ళిపోతామని చెప్తున్నాం. కానీ ప్రాక్టికల్గా వచ్చినప్పుడు మాత్రం దాన్ని చూపించడానికి చాలా వ్యత్యాసకరంగా ఉంటుంది. ఒక విషయం మీద చెప్తాను, చాలా విషయాలు చాలాసార్లు చెప్పాను మీకు. ఈ కాలం యొక్క ప్రవక్త విలియం బ్రన్హాం అండి ఫస్ట్ పోకుండా చర్చికి తెలియదు అనమాట. ఆయన ఒక లోకస్తుడు, దేవుడు అంటే తెలియదు. ఆయన ఏం చేశాడంటే ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి పేరు హోప్ అండి. అయితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ అమ్మాయికి దేవుడు అంటే బాగా ఇష్టం. అమ్మాయి దేవుడు అంటే బాగా ఇష్టం అని చెప్పేసి ఆమె ఒక బాప్టిస్ట్ చర్చికి వెళ్తూ ఉండేది అనమాట. విలియం బ్రన్హాం ఏమో ఈ అమ్మాయిని ప్రేమించాడు కదా, ఈ అమ్మాయి ఏం చేసిందంటే నువ్వు నాతో చర్చికి రావాలని చెప్పింది. నీకోసం నేను ఎక్కడికైనా వచ్చేస్తాను అన్నాడు. చర్చికి వెళ్ళిపోయాడు. చర్చికి వెళ్ళిన తర్వాత అందరూనేమో వాక్యం వింటాక రెడీగా ఉన్నారు. ఈయన మొత్తం చుట్టుపక్కలంతా వెతుకుతున్నాడు, అంతా ఏముందో మొత్తం పరిశీలిస్తుంటే ఈలోగా పెద్ద భయంకరమైన మూర్ఖుడు, అతను దేవుణ్ణి నమ్మడు, దెయ్యాన్ని నమ్మడు, అతను వచ్చి బైబిల్ పట్టుకుని వచ్చి మీరందరూ పిచ్చోళ్ళు, ఈ బైబిల్ నమ్ముతున్నారు, ఈ బైబిల్లో ఉన్నాయన్నీ కట్టుకథలు, మీరు అసలు బైబిలే నమ్మొద్దు అని చెప్పేసి అన్నాడు. పెద్దగా అరుస్తున్నాడు. అరిచేసి మొత్తం వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసేసాడు. భయభ్రాంతులు చేసేసిన తర్వాత వాళ్ళందరూ కూడా అలా కామ్గా కూర్చుని ఉన్నారు. ఈలోగా ఆయన స్టేజ్ ఎక్కి వెళ్ళిపోయి పుల్పిటి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన మౌత్ తీసుకుని ఏమంటాడు తెలుసా అండి, నేను బైబిల్లో నేను ఒక మాట చూపెడతాను మీకు, ఒకవేళ ఆ మాట మీరు సత్యమని నమ్మితే ఖచ్చితంగా దానికి నాకు జవాబు కావాలి. మీరు జవాబు ఇస్తే నేను అది సత్యమని నేను నమ్ముతాను, జవాబు ఇవ్వకపోతే అసలు దేవుడే లేడని మీరు అందరూ కూడా ఒప్పుకోవాలి అని చెప్పి సవాల్ ఇస్తాడని.
సవాల్ విసిరేందుకు ఏంటా సవాల్ అంటే, బైబిల్లోని మార్కు సువార్త 16:15 ఏముందంటే చూడండి ఒకసారి. మార్కు సువార్త 16:15. స్పీడ్గా తీయాలి, టైం అయిపోతుంది ఇక్కడ. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ఎవరైతే వాక్యాన్ని నమ్ముతున్నారో ఆ నమ్మిన వాళ్ళ ద్వారా ఈ సూచక్రియలు జరగాలి. ఏమనగా ఈ నమ్మున వాళ్ళు దెయ్యాలని నిలబడతారు. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి దెయ్యాలు పట్టుకుని రారు, కానీ దెయ్యాల కోసం భయపడరు, కానీ వీళ్ళే దెయ్యాలు నిలబడేస్తారు. కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తు పట్టుకుంటారు. మరణకరమైనది ఏది తాగినా అదనమాట. ఇప్పుడు వాళ్ళకి మరణకరమైనది ఏది, పాయిజన్ ఏది తినేసినా తాగేసినా కానీ వారికి ఏ మాత్రం కూడా హాని చేయదు అని బైబిల్లో రాశాడు దేవుడు. సరిపోతాను. ఇప్పుడు దేవుడు ఆ విధంగా రాశాడు. ఇప్పుడు మరణకరమైన తాగినా వారికి హాని చేయదు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, ఈ మాటలు పట్టుకొని మీరందరూ కూడా బైబిల్ నమ్ముతున్నారు కదా, మరి మీరు బైబిల్ నమ్ముతున్నారు కాబట్టి మీరు ఏది తాగినా మీకు హాని చేయదు. అందుకని నేను ఏం చేశాను, ఇదిగో పాయిజన్ బాటిల్, ఈ పాయిజన్ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఎవరైతే నమ్ముతున్నారో ఈ పాయిజన్ మీరు తాగితే మీకు ఏమి కాకపోతే అప్పుడు నేను దేవుణ్ణి నమ్ముతాను అన్నాడు. ఏమన్నా వింటున్నారా? ఆ పాయిజన్ తాగితే మీకు ఎవరికి హాని చేయకపోతే కలగకపోతే నేను అప్పుడు దేవుడు నమ్ముతాను. దేవుడు సత్యమని నేను నమ్ముతాను, తెలుసుకుంటే నీ బైబిల్ కూడా సత్యమని నేను కూడా ప్రకటిస్తాను అన్నాడు. అందరూ మౌనం అయిపోయారు. మాటలు అయితే అందరూ చెప్తారు, కానీ అలాంటి సమయం వచ్చినప్పుడు మాత్రం ఒక్కరు కూడా బయటకు రారు. అటోకలు ఇటోకలు చెదిరిపోతారు. ఇక హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? మనకు కూడా ఒక్కొక్క సిచ్యువేషన్ అలా వస్తుందండి. నమ్మమంటే దేవుడు ఒక్కొక్క పరిస్థితిని ఆ విధంగా తీసుకుని వస్తారు మన దగ్గరికి. అంటే అప్పుడు నిలబడాలి. అసలు విశ్వాసం ఎక్కడుందో మనం చూపించాలి. విశ్వాసం ఉంది, నాకు ఉందని చెప్పుకోవడం కాదు, కానీ ఆ విశ్వాసాన్ని చూపించే సమయం వస్తుంది. ఖచ్చితంగా ఆ సమయంలో ఆ విశ్వాసం కనుక మనం ఉందని చూపించకపోతే ఖచ్చితంగా మనం చేసిన భక్తి అంతటి కూడా వ్యర్థమైపోతుంది. అంటే ఖచ్చితంగా మనకు విశ్వాసానికి ఒక రుజువు కావాలి. ఇప్పుడు విశ్వాసానికి ఒక రుజువు కావాలంటే ఒక మూఢనమ్మకమైన వ్యక్తి, భయంకరంగా బైబిల్ని ద్వేషించే వ్యక్తి వచ్చి అక్కడ నిలబడి ఆయన ఏం చెప్తున్నాడంటే, పాయిజన్ తాగి మీకు ఏం కాకపోతే అప్పుడు నేను బైబిల్ నమ్ముతానన్నాడు. ఎవరు కూడా మాట్లాడలేదు, అందరూ సైలెంట్ అయిపోయారండి. అందరూ సైలెంట్ అయిపోతే అప్పుడు ఏం జరిగింది తెలుసండి? ఇప్పుడు సంఘం అంతా చెదిరిపోయేలాగా ఉంది, సంఘం అంతా కూడా విచ్ఛిన్నం అయిపోయేలాగా ఉంది. అంటే అందరూ అనుకుంటాం మనసులోని, ఎవరు ముందుకు రావట్లేదు, అందరూ బైబిల్ నమ్మారు అప్పుడు వరకు. ఇప్పుడు డౌట్ వస్తుంది వాళ్ళకి, అంటే బైబిల్ నిజం కదా, బైబిల్ నిజం కదైతేనే అంటే తాగితే చచ్చిపోతామేమో. ఎంత సవాల్ ఇస్తున్నాడంటే, ఇతను ఏదో చాలా తెలివిగా వేసాడు ప్రశ్న అని కొంతమంది అతను పొగుడుతున్నారు, కొంతమంది ఏమో డౌట్ పడుతున్నారు, కొంతమంది సందేహపడుతున్నారు, రకరకాల కొంత పరిస్థితి. అప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చేశాడంటే, వెంటనే లేచి నిలబడి, డేవిడ్ పాస్టర్ గారు అనమాట ఆయన పేరు, ఆయన వెంటనే లేచి నిలబడి అక్కడికి వెళ్ళిపోయి ఆ పాయిజన్ తీసుకుని, ఇది ప్రభు అని యేసుక్రీస్తు నామములు ఈ బైబిల్ నేను నమ్ముతున్నాను కాబట్టి నాకేమైనా పర్లేదు, దేవుడు నాకేమి చేయడని చెప్పి ఆ పాయిజన్ బాటిల్ తీసుకుని తాగేసాడు. తాగేసి ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు. ప్రసంగం చేస్తుండగా చేసుకుని 1 గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది, 4 గంటలు అయిపోయింది, అలా ప్రసంగం చేసేస్తున్నాడు ఈయన. ఆపట్ల ఏం అవట్లా. అప్పుడు ఈ యొక్క వ్యక్తి అప్పటికప్పుడు మోకాళ్ళు వేసి దేవుడిని నమ్మి అతను వెంటనే రక్షణ పొంది బాప్టిజం తీసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఖచ్చితంగా మన విశ్వాసం ఉన్నది అని చెప్పుకోవడం కాదు, కానీ ఆ విశ్వాసాన్ని రుజువు చేసే ఒక సమయం వస్తుంది. ఖచ్చితంగా విశ్వాసంను రుజువు చేసే సత్తా మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దెయ్యం మనం చూసి వణుకుతుందండి. ఆమేన్, హల్లెలూయా. ఆ విధంగా దెయ్యము మనం చూసి వణకాలంటే ఆ విశ్వాసానికి పరిపూర్ణమైన రుజువు మనకు కావాలి, ఒక నిశ్చయత మనకు కావాలి. అందుకే ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు విశ్వాసము దేవుడు మనకిస్తా ఉన్నాడు. అది అదృశ్యమైన దానిని చూసే విధంగా విశ్వాసం చూస్తూ ఉంది. అదృశ్యమైన దాన్ని చూసేదే విశ్వాసమైంది. విశ్వాసం కొరకు మనకు ఒక పునాది ఉంది.
విశ్వాసము ఎప్పుడైతే మనం పొందుకుంటామో ఆ విశ్వాసానికి ఒక పునాది కావాలి. ఎందుకంటే ఒక బిల్డింగ్ కడతాం అనుకోండి, ఫస్ట్ ఏం వేస్తాం? ఏమండి, బిల్డింగ్ మనం కడతామంటే మొదటిగా మనం వేసేది ఏంటంటే పునాది వేస్తాం. ఈ పునాది ఎప్పుడైతే మనం వేసామో పునాది పైన ఇల్లు కడతారు. ఇప్పుడు ఆ పునాది ఎప్పుడైతే మనం కడతామో, ఆ పునాది ఎప్పుడైతే వేస్తామో ఆ పునాదికి 4 మూలలు ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? పునాదికి ఎన్ని ఉంటాయి? 4 మూలలు ఉంటాయి. ఎందుకు పునాది వేస్తామంటే, ఒక చర్చి కట్టాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, లేదా ఒక గుడి కట్టాలన్నా, దేన్ని కట్టాలన్నా సరే ఫస్ట్ మనం కట్టేది ఏంటంటే పునాది కడతారు. ఇప్పుడు పునాది 4 మూలలతో కలిపి ఉంటుంది. 4 మూలలకు కలిపి పునాది కడతారు. ఇప్పుడు ఆ 4 మూలల పైనే ఆ పునాది కట్టబడి ఆ పునాది పైన బిల్డింగ్ కట్టబడతా ఉంటుంది. ఇప్పుడు ఈ పునాది ఎప్పుడైతే మనం వేస్తా ఉన్నామో, ఆ 4 మూలల మీద వేస్తా ఉన్నామో, దేవుడు కూడా భూమికి పునాదులు వేయబడక ముందు భూమికి కూడా పునాదులు వేశాడు. ఆ పునాది 4 మూలలు వేశాడు. దేవుడు భూమికి 4 మూలల కింద పునాది వేశాడు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర. అంటే ఈ 4 మూలలకు పెట్టి భూమికి దేవుడు పునాది వేశాడు. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద ఇల్లు కట్టాలనుకున్నవాడు దేవుడు ఇప్పుడు ఈ భూమికి 4 మూలలు పెట్టి ఒక పునాది వేశాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ విధంగానే ఇప్పుడు దేవుడు ఒక మనిషికి పునాది కూడా వేస్తున్నాడు. ఎందుకు పునాది వేస్తున్నాడు అంటే, దేవుడు ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాడు. ఇల్లు దేవుడు కట్టాలనుకుంటున్నాడు. ఎవరి ఇల్లు అంటే, ఇప్పుడు మనం ఇల్లు కట్టాలంటే సిమెంట్ కావాలి, ఇటుకలు కావాలి, బిల్డింగ్ అంతా కావాలంటే భౌతిక సంబంధంగా అనేకమైన వస్తువులు మనం తీసుకుంటాం. అయితే దేవుడు ఇల్లు ఎవరంటే ఒక మనిషి ఇల్లు అయి ఉన్నాడు. పౌలు గారు చెప్తున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎవరా అన్నాడు. ఏమైనా హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి దేవునికి ఆలయమై ఉన్నాడు. దేనికి ఆలయం? ఒక వ్యక్తి దేవునికి ఆలయంగా కట్టబడుతున్నాడు. అంటే దేవుడు ఏ విధంగా నివసించాలనుకుంటున్నాడని మనిషిలో పరిశుద్ధాత్మగా నివాసం చేయాలనుకుంటున్నాడు. దేవుడు దేవుడుగా కాకుండా దేవుడు ఒక రూపం ధరించుకుని పరిశుద్ధాత్మగా ఒక వ్యక్తిలో నివాసం చేయాలనుకుంటున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక ఇదండి. అంటే దేవుడు ఆది నుంచి కూడా ప్రణాళిక వేసుకున్నది ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిలో జీవించడానికి. ఇప్పుడు నీలోని నాలోని కూడా దేవుడు నివాసం చేయడానికి నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ నివాసం ఏది కాదు, ఏదో కాదు, నువ్వు నేనై ఉన్నాం. నువ్వు ఒక ఆలయం, నేను ఒక ఆలయం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆలయం కట్టాలంటే ఇప్పుడు భూమికి ఏ విధంగా 4 మూలల కింద పునాది వేశాడో అలాగే మనిషి కూడా పునాది వేస్తున్నాడు. ఇప్పుడు ఆ పునాది ఎలా వేస్తున్నాడంటే, ఇప్పుడు ఆది కాండంలో దేవుడు ఒక పునాది వేశాడు. ఆ పునాది ఎలా వేస్తున్నాడంటే చూడండి, బైబిల్లో మనం చూద్దాం. మహోన్నత కళాఖండము అనే మెసేజ్లో ఈ కాలం ప్రవక్త బోధిస్తున్నాడు అనమాట. మహోన్నత కళాఖండము 62వ పేర. ఈ యొక్క వ్యక్తికి దేవుడు 4 పునాదులు వేస్తున్నాడు. 4 పునాదులు ఏంటంటే, ఒకటేమో అబ్రహాము, రెండోది ఇస్సాకు, మూడోది యాకోబు, 4వది యోసేపు. బోర్డు ఉంటే నేను గీసి చూపెడుదును. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసానికి ఒక పునాదిగా ఉన్నాడు. ఇస్సాకు ప్రేమకు ఒక పునాదిగా ఉన్నాడు. యాకోబు కృపకు ఒక పునాదిగా ఉన్నాడు. యోసేపు పరిపూర్ణతకు పునాదిగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే 4 విధాలుగా పునాది వేస్తున్నాడు దేవుడు. ఇది పితరుల పునాది అంటారు. ఈ పితరులు పునాది ఎలా గీశారంటే విశ్వాసము, ప్రేమ, కృప, పరిపూర్ణత. భూమికి పునాదులు వేసాడని. భూమికి పునాదులు 4 దిక్కుల పేర్లు ఏంటంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. ఈ 4 దశలుగా 4 భాగాల కింద పునాది వేసి దేవుడు భూమికి పునాది వేసాడు 4 భాగాల కింద. అలాగే బైబిల్లో పాత నిబంధనకు ఒక పునాది ఉంది.
ఆ పాత నిబంధన పునాది ఏంటంటే విశ్వాసము, ప్రేమ, కృప, పరిపూర్ణత. 4 భాగాల కింద పాత నిబంధన ధర్మశాస్త్రానికి ఒక పునాది వేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు పాత నిబంధనలో ప్రవక్తలందరూ కూడా కలిసి ఒక పునాదిగా మారుతూ ఉన్నారు. ఏ విధంగానంటే విశ్వాసము అబ్రహాం వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అందుకే అబ్రహాంలో నుంచి విశ్వాసం బయటకు వస్తూ ఉంది. అబ్రహాములో యేసుక్రీస్తు ఎప్పుడైతే జీవించాడో అబ్రహాము యేసుక్రీస్తు జీవించిన జీవితాన్ని అబ్రహాం జీవిస్తున్నాడు. ఎలా జీవిస్తున్నాడండి? విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఆయన. చూడండి, యాక్చువల్గా యేసుక్రీస్తు మొట్టమొదటి సృష్టిని చేసినప్పుడు వెలుగు కలుగును గాక అన్నాడు ఆదికాండంలో. అది 800 సంవత్సరాల తర్వాత వెలుగు వచ్చింది. అలాగే అబ్రహాము కూడా కుమారుడు కలుగును గాక అని ఎప్పుడైతే పలికాడో ఆయన 25 సంవత్సరాలు ఎదురు చూడవలసి వచ్చింది కుమారుడు కోసం. దేవుడు ఎలాగైతే విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించేవాడు దేవుడై ఉన్నాడు. అలాగే అబ్రహాము విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు దేవుడి కోసం. ఏ మాత్రము బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, ఎందులో కూడా కృంగిపోలేదు. హల్లెలూయా. ఆయన కుమారుని ప్రేమించే ఒక తండ్రి స్థానంలో ఉన్నాడు. ఇస్సాకును ప్రేమిస్తున్నాడు, ఇస్సాకును నడిపిస్తున్నాడు. ఆయన ఎలాగ నడిపిస్తున్నాడంటే ఒక్క మాట కూడా దేవుని మాట వ్యతిరేకించట్లేదండి. ఎవరు వింటున్నారా? అబ్రహాము ఎలాంటి విశ్వాసానికి అనుపరిచాడంటే అబ్రహాము లేక లేక పుట్టాడండి. ఇస్సాకు పుట్టాడండి, లేక లేక పుట్టాడు. అతను చాలా 100 సంవత్సరాల వయసులో పుట్టాడండి అబ్రహాంకి ఇస్సాకు. అయితే లేక లేక పుట్టిన వ్యక్తులకి ఒక అబ్బాయి పుట్టాడు అనుకోండి, ఎంత గారంగా పెంచుకుంటారు? చాలా గారంగా పెంచుకుంటారు, అపురూపంగా పెంచుకుంటారు. కనీసం అతని మీద ఏగ కూడా వాళ్ళనివ్వరు, అంత అపురూపంగా గారంగా పెంచుకుంటారు. అలా పెంచుకుంటున్నారు శారా అబ్రహాం కలిసి, అద్భుతంగా పెంచుకుంటున్నారు. ఒకనొక రోజు ఏం చేయింది, 12 సంవత్సరాలు వచ్చినాయి ఆ బాబుకి. దేవుడు వచ్చి 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు వచ్చండి నీ కుమారుడు నాకు బలిచ్చి అన్నాడు. ఏమన్నా కొడుకుని దేవుడి కోసం చంపేమంటే ఎవరైనా చంపేస్తారా? చంపగలరండి అసలు? అయితే ఈ అబ్రహాము దేవుడు ఎప్పుడైతే వచ్చి నీ కొడుకుని నాకు బలిచ్చి అన్నాడో అబ్రహాం మారు మాట్లాడలేదండి. అదేంటి ప్రభువా, లేక లేక ఇచ్చావు, ఎంతో గారవంగా పెంచుకున్నాను, ఎంతో అపురూపంగా పెంచుకున్నాను, ఏగ కూడా వాడి మీద వాళ్ళని అవ్వలేదు నేను, అలాంటిది నువ్వు బలిచ్చేమన్నావేటి, ఇది ఏమన్నా న్యాయంగా ఉందా అని దేవుణ్ణి అడగడానికి అతను ప్రయత్నం చేయలేదు. ఎప్పుడైతే బలిచ్చి అన్నాడో మారు మాట్లాడలేదు. వెంటనే ఇస్సాకుని తీసుకుని బలి కూడా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అంటే బలి ఒకవేళ కుమారుడిని చంపితే తల్లి ఎక్కడ అడ్డొస్తుందని కనీసం మాట శారకు కూడా చెప్పలేదండి. శారకు కూడా చెప్పకుండా చాలా సీక్రెట్గా ఆ యొక్క పనులతో చెప్పేసి జాగ్రత్తగా పర్వతంపై, మోరియా పర్వతం మీద తీసుకెళ్ళిపోతున్నాడు. అంటే ఇతని విశ్వాసం ఏంటంటే, అబ్రహాము విశ్వాసం ఏంటంటే, ఒకప్పుడు నేను లేను, దేవుడు నన్ను సృజించాడు. ఒకప్పుడు ఈ భూమి లేదు, దేవుడు కలుగును కాకుండా వచ్చింది. ఒకప్పుడు నా కుమారుడు కూడా రాలేదు, దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానం ఫుల్ఫిల్ చేస్తే శరీరధారిగా వచ్చి ఇస్సాకు బయటకు వచ్చాడు. ఇప్పుడు ఒకవేళ దేవుడు చెప్పాడు చంపేమని, చంపేస్తాను. మరి దేవుడు పునరుద్ధానం యొక్క శక్తితో మరలా తిరిగి నా కుమారుని లేపే శక్తి దేవుడిలో ఉంది. అందుచేత నేను చంపినా సరే మళ్ళీ దేవుడు తిరిగి బతికించగలడు అని విశ్వాసముతో దేవుణ్ణి నమ్ముతున్నాడు తప్ప ఒకవేళ చంపేస్తే నా కుమారుడు ఏమైపోతాడు, నాకు దూరం అయిపోతాడేమో, లేకపోతే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో, లేకపోతే నేను శారా బాధ పడాలేమో, అలాగే ఇలాగ రకరకాల భౌతికంగా ఆలోచించట్లేదు అతను ఎలాగ ఆలోచిస్తున్నాడు, నా కుమారుని ఇక్కడ చంపితే ఖచ్చితంగా దేవుడు మళ్ళీ తిరిగి లేపుతాడు. నేను చచ్చిపోయాను, మృతతుల్యం అయిపోయాను, మరలా నన్ను యవనస్తుని చేసిన కుమారుని ఇచ్చాడు. ఒకప్పుడు భూమి లేదు, ఆ భూమి లేనప్పుడే కలుగును గాక అంటే భూమి వచ్చింది. ఇప్పుడు నేను కుమారుని చంపితే మళ్ళీ తిరిగి లేపడా? ఖచ్చితంగా లేపే దేవుడు. ఆయన సృజించే సృజనాత్మక శక్తి ఆయనలో ఉంది, పునరుద్ధాత్మక శక్తి ఆయనలో ఉంది. ఖచ్చితంగా చంపితే తిరిగి లేపుతాడని విశ్వాసంతో చంపడానికి కూడా వెనకం చేయట్లేదు. హల్లెలూయా. ఆ విశ్వాసంతో ఆ వ్యక్తి వెళ్ళాడు కాబట్టి ఎలాంటి విశ్వాసాన్ని ఎత్తపరుస్తున్నాడు అంటే, విశ్వాసం అంటే అది
దేవుణ్ణి ప్రేమించి విశ్వాసాన్ని వ్యక్తం చేయడం అంటే అది అబ్రహాం యొక్క విశ్వాసం కూడా కాదు. దేవుని యొక్క విశ్వాసం అబ్రహాంలో ఉండి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అందుకే ఆయన విశ్వాసులు తండ్రి అయిపోయాడు. ఆయన విశ్వాసం అంటే ప్రతి వ్యక్తి కూడా విశ్వాసం చూడాలంటే అబ్రహాంలోనే చూడాలి. అంత గొప్ప విశ్వాసాన్ని అబ్రహాం వ్యక్తపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసాన్ని అబ్రహాం వ్యక్తపరుస్తుంటే ఇప్పుడు ఇస్సాకు ఏమో ప్రేమై ఉన్నాడు. ఇస్సాకు ఏ విధంగా ప్రేమ వ్యక్తపరుస్తున్నాడు అంటే, ఇప్పుడు తండ్రి 12 సంవత్సరాలు వచ్చిన కుమారుని తీసుకుని వెళ్తాకి మోరియా పర్వతం ఎక్కుతున్నాడండి. మోరియా పర్వతం ఎక్కడానికి మోరియా పర్వతం ఎక్కుతున్నాడు కట్టెలు పట్టుకుని. అడిగాడు, తండ్రిని అడిగాడు, నాన్నగారు దేవుడు బలిమ్మన్నాడని చెప్పారు, మంచిదే, కట్టెలు ఉన్నాయి, నువ్వు నరకడానికి కత్తి కూడా ఉంది, మరి గొర్రెది అని అడిగాడు. మరి బలి ఇవ్వడానికి గొర్రె ఇవ్వాలి కదా, గొర్రెది అన్నాడు. ఈయన అన్నాడు, అబ్రహాం అన్నాడు, యెహోవా ఈరే అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యెహోవా ఈరే అని ఎప్పుడైతే మాట పలికాడో ఆ యొక్క మాటలో నుంచి ఇస్సాకుకి అర్థమైంది, నేనే ఆ గొర్రెనని. నరకడానికి చంపడానికి తీసుకెళ్ళేది ఎవరిని? ఇస్సాకుని తీసుకెళ్తున్నాడు. ఆ ఇస్సాకు నరకడానికి చంపడానికి తీసుకెళ్తున్నాడు అన్న తెలిసి కూడా తండ్రి మీద ఉన్న ప్రేమతో, తండ్రి మీద ఉన్న గౌరవంతో అతను ఏం చేస్తున్నాడంటే కనీసం తండ్రి మాతో కూడా ఎదురు చెప్పడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు. మీ పిల్లడి మీదో పిల్ల మీదో కర్ర ఎత్తండి, ఇంటి చుట్టూ 2 రౌండ్లు వేసేస్తారు. హల్లెలూయా. రండి. కొడితే లేకపోతే అన్నం తింటం మారేయడము, లేకపోతే ఇందాక ఆ తల్లి ఆ పాపను కొడితే ఇంకా కరిసేస్తుంది అన్న. ఎందుకు ఆ యొక్క స్పర్శ అలాగ వస్తుందంటే, అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇస్సాకులోకి దేవుడు వచ్చాడో ఆ దేవుడు ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు ఇస్సాకులో నుంచి. హల్లెలూయా. అంటే తండ్రిని ప్రేమిస్తే తండ్రి చంపేస్తాడనో, తండ్రి కొట్టేస్తాడనో, తండ్రిని నరికేస్తాడనో భయం అతనిలో లేదు. ఎందుకంటే నా తండ్రి నన్ను చంపేవాడు కాదు, నా దేవుడు నన్ను చంపేవాడు కాదు. ఖచ్చితంగా దేవునిలో సృజనాత్మక శక్తి ఉంది. ప్రేమ నన్ను మరలా తిరిగి బ్రతికిస్తుంది. హల్లెలూయా. అంటే తండ్రిలో ఏ ఒక్క గుణలక్షణం అయితే ఉన్నదో ఇతను ప్రేమతో మరణానికి కూడా భయపడలా. ఎవరు వింటున్నారండి? మన లోపల దేవుని యొక్క ప్రేమ ఉన్నదనుకోండి, దేవుడు పెట్టే శ్రమలను బట్టి మనం వెనక్కి జారిపోము. దేవుడు పెట్టే ఆ యొక్క ఇరుకులు ఇబ్బందులు బట్టి మనం వెనక్కి జారిపోము. కష్టాల బట్టి మనం వెనక్కి జారిపోము. చాలా మంది అయ్యి బాబు దేవుడిని నమ్ముకుంటే కష్టాలు వచ్చేస్తున్నాయి, మాకు ఎందుకు వచ్చింది బాబా, దేవుడిని నమ్మం మేము. దేవుడిని నమ్మితే శ్రమలు వచ్చేస్తున్నాయి, దేవుడిని నమ్మితే కష్టాలు వచ్చేస్తున్నాయి, దేవుడిని నమ్మితే బాధలు వచ్చేస్తున్నాయి, దేవుడిని నమ్మితే మా యొక్క స్థితిగతులన్నీ మారిపోతున్నాయి, అందుచేత మేము దేవుడిని నమ్మలేమని చాలా మంది చెప్తారు. హల్లెలూయా. అయితే దేవుణ్ణి నమ్మడం వల్ల శ్రమలు వస్తాయంటే అది ప్రేమ. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నీలో ఉంటే, ఆ ప్రేమ నీలో ఉంటే శ్రమకి లొంగో, కష్టానికి లొంగో, కన్నీరికి లొంగో, బాధకి లొంగో, దేనికి కూడా లొంగను. ఎందుకంటే ప్రేమ నీలో ఉంది. దేవుని ప్రేమను బట్టి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుణ్ణి నువ్వు వెంబడిస్తున్నావు. దేవుని పిల్లలు ఎలా వెంబడిస్తారు తెలుసా? దేవుణ్ణి ఏదో ఇల్లు ఇస్తాడనో, డబ్బులు ఇస్తాడనో, లేకపోతే జాబ్ ఇస్తాడనో, లేకపోతే మంచి పెళ్లి చేస్తాడనో, లేకపోతే ఆరోగ్యం ఇస్తాడనో, ఇలా దేవుణ్ణి వెంబడించరండి నిజమైన క్రైస్తవులు. దేవుణ్ణి అందుకు వెంబడించరు. దేవుని పిల్లలు దేవుడిని ఎందుకు వెంబడిస్తారంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కనుక. హల్లెలూయా. కాలమే ప్రవర్త అన్నాడు, నన్ను ఆయన పాతాళంలో పడేసి అగ్ని గంధకాల మలమల మాడుతున్నా సరే నేను అక్కడ దేవుడు స్తుతిస్తానంటాడు. ఎందుకు ఆ మాట పలికాడంటే, నాకు దేవుణ్ణి అంతగా ప్రేమించడానికి నాకు ఇష్టం ఉంది, ఆయన అంటే నాకు ఇష్టం, నేను ఆయన ప్రేమిస్తున్నాను గనుక నేను ఆయన వెంబడిస్తున్నాను. ఆయన నాకు అది ఇస్తాడనో ఇది ఇస్తాడనో ఏదో ఆశించి నేను వెంబడించట్లే. నిజమైన ప్రేమ అది. ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క ఇస్సాకులకు వచ్చాడో ఆ తండ్రి మీద అలాంటి ప్రేమను ఎత్తపరుస్తున్నాడు. అంటే ఇస్సాకులో ఏముందండి? ఇస్సాకు ఏమో ప్రేమను ఎత్తపరుస్తున్నాడు, అబ్రహాం ఏమో విశ్వాసాన్ని ఎత్తపరుస్తున్నాడు. ఇప్పుడు యాకోబు ఉన్నాడు. యాకోబు
ఏం వ్యక్తపరుస్తున్నాడంటే యాకోబు జీవితంలో నుంచి కృప వ్యక్తపరుస్తుంది. కృప అంటే అర్థం ఏంటి? కృప అంటే అర్థం ఏంటండి? మీకు తెలీదా? కృప అంటే అర్థం ఏంటంటే, మీరు పాడతారు కదా, ఎంతో అద్భుతమైన కృప, ఆయన నాకు కృపనిచ్చాడు అన్నాడు పాడతామా. కృప అంటే ఏంటి? కృప అంటే అర్థం ఏంటంటే అర్హత లేని వారికి అర్హతనిచ్చేది కృప. అంటే నీకు అసలు అర్హత లేదు, నువ్వు యోగ్యుడు కాదు, నువ్వు ఎందుకు పనికిరావు దేవుని దృష్టిలో, అయినను నిన్ను వెతికి నిన్ను రక్షించి నీకు కృపనివ్వడమే, రక్షించడమే కృప. హల్లెలూయా. ఈ యాకోబు జీవితం అంతా మోసమే. ఇతని పేరే మోసగాడు. యాకోబు అంటే అర్థం ఏంటండి? మోసగాడు. ఇతను ఎలాంటి మోసగాడు అంటే, తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి ఏమో కళ్ళు గుడ్డోడు అయిపోయి, తండ్రికి ఏమో అన్నయ్య అంటే ఇష్టం, యాసావు అంటే ఇష్టం. యాసావుని దీవిందామని చెప్పి తండ్రి అన్నాడు, రే అడవికి వెళ్ళి నాకు మంచి జంతువును వేటాడి నాకు మంచి భోజనం సిద్ధపరచు, ఆ భోజనం చేసేసి నేను దీవించి చచ్చిపోతాను, దేవుడు నాకు టైం ఇచ్చేసి అయిపోయిందని చెప్పేసి చెప్పాడు. ఈ మాట చాటు నుండి వాళ్ళ అమ్మ అన్నది. వాళ్ళ అమ్మగారిని రెబకా గారు ఏం చేసిందంటే యాకోబుని పిలిచి, అరే యాకోబు అంటేనేమో అమ్మకి ఇష్టం, చిన్న కొడుకు అంటే అమ్మకి ఇష్టం, పెద్ద కొడుకు అంటే నాన్నకి ఇష్టం, ఇంట్లో ఉంటాయి కదా కొంత ఇష్టపడతారనమాట. చిన్న కొడుకునేమో తల్లి ఇష్టపడుతుంది, పెద్ద కొడుకునేమో తండ్రి ఇష్టపడుతున్నాడు. అయితే ఈ చిన్న కొడుకు అంటే ఇష్టం కాబట్టి ఈ చాటుని ఎప్పుడైతే తల్లి మాట విన్నదో వెంటనే పక్కకి తెలిసి యాకోబుని పిలిచి, ఒరే యాకోబు, నువ్వు అర్జెంటుగా మన గొర్రె మందలో గొర్రెను పట్టిరా, దాన్ని నేను సిద్ధపరుస్తాను, దాన్ని పట్టుకెళ్ళి మీ నాన్నగారికి ఎట్టు, మీ నాన్నగారితో మీ పొద్దుట ఏమని చెప్పాడు తెలుసు, మీ నాన్నగారు మీ అన్నయ్య గారితో అక్కడికి వెళ్ళి అడవికి వెళ్ళి జంతువుని వేటాడి మంచి భోజన పదార్థాలు సిద్ధపరిచి తీసుకురామని చెప్పాడు, అది తినేసి నేను దీవించి చచ్చిపోతానని చెప్పాడు, అందుచేత ఆ ఆశీర్వాదాలు అన్నీ నీకు రావాలి, నీవు దానికి అర్హుడు అని చెప్పి ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో ఫస్ట్ భయపడ్డాడు ఫస్ట్. కానీ అయితే తల్లి చెప్పినట్లుగా ఆ గొర్రెని తెచ్చుకొచ్చేసాడు. ఆ గొర్రెని తెచ్చి శుభ్రంగా సిద్ధపరిచేసి మంచి భోజన పదార్థాలు తీసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్తే అక్కడ ఏం జరిగిందో చూడండి. తండ్రి దగ్గర ఏం జరిగిందంటే, తండ్రి ఈ యొక్క యాసవుకు ఒళ్ళంతానండి జంతువులకు ఉంటాయి చూసారు, రోమాలు, ఎక్కువ రోమాలు ఉంటాయి కదండి, ఒళ్ళంతా ఎక్కువ వెంట్రుకలు ఉంటాయి, రోమాలు వస్తాయి కదండి, అలా రోమాలు పుట్టేసినాయి అనమాట యాసవుకి. అలా రోమాలు పుట్టితే ఇతను ఏం చేశాడంటే ఆ యొక్క తడుని చూస్తే రోమాలు కనపడాలి, గుడ్డోడు కదండి తండ్రి, తడుని చూస్తే రోమాలు బట్టి ఇతను అన్నయ్య అని తెలుస్తుంది, యాసవ్ అని తెలుస్తుంది. ఇతను ఏం చేశాడంటే ఈ యొక్క రోమాల కోసం గొర్రెని చంపేశాడు కదా ఇక్కడ, ఆ గొర్రె పైన తోలు తీసుకుని మీద కప్పేసుకున్నాడు. ఆ గొర్రె తోలంతా మీద కప్పేసుకుని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తడిని చూస్తేనేమో ఆ గొర్రె తోలు అంతా ఈ వెంట్రుకలన్నీ కనపడుతున్నాయి కదండి, ఈ వెంట్రుకలు కనపడుతున్నాయి. స్వరం చూస్తేనేమో అదేమో యాసవులకు కనపడతలేదు, యాసవులకు కనపడతలేదు, యాసవ స్వరం రావట్లేదు, యాకోబు స్వరం వస్తుంది. తడిని చూస్తేనేమో గొర్రె బుచ్చి అంటించేసుకున్నాడు, ఉల్లంతా చర్మం అంతా తగిలించేసుకున్నాడు. ఎప్పుడైతే అలా తగిలించుకున్నాడో వెంటనే ఎవరు నువ్వు అని తండ్రి అడిగితే నేను యాకోబుని అంటున్నాడు, యాసవుని అన్నాడు. యాకోబు వెళ్ళి నేను యాసవుని అంటున్నాడు. ఇదే నువ్వెందుకు స్వరమేమో యాకోబులాగా ఉంది, తడిని చూస్తేనేమో యాసవులాగా ఉంది, నాకేం అర్థం కావట్లేదు అని చెప్తే భోజన పదార్థాలను తీసుకొచ్చాడు, శుభ్రంగా తినేశాడు. ఆ తండ్రి శుభ్రంగా దీవించేసాడు, వెళ్ళిపోయాడు. ఎంత మోసం చేశాడు చూడండి తండ్రి. నేనే అన్నయ్య వచ్చి తండ్రిని మోసం చేసేసాడు, తండ్రి దగ్గర దీవెనలు కొట్టేశాడు. తర్వాత అన్నయ్య ఎక్కడ చంపేద్దాడని చెప్పి పారిపోయి వేరే ఊరు వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు, మావయ్య గారి దగ్గరికి వెళ్ళిపోతే అక్కడేం జరిగింది, ఆయన చేర్చుకుని గొర్రెలను అప్పచెప్పాడు. గొర్రెలను అప్పచెప్తే గొర్రెలు మేకల మందలను అన్నీ అప్పచెప్తే ఇతను ఏం చేశాడంటే ఒక కర్రను తీసుకొని దానికి నిరవంజి చువ్వలు తగిలించేసి మచ్చలు వచ్చే గొర్రెల తయారు చేసి, మచ్చలు వచ్చే గొర్రెలన్నీ నేను నాయి, మచ్చలేని గొర్రెలన్నీ నెయ్యి అని చెప్పి ఇతను ఏం చేశాడంటే ఆ గొర్రెలు క్రాసింగ్ చేసేసాడు. ఆ గొర్రెలు క్రాసింగ్ చేసి మొత్తం గొర్రెలు పుట్టేయన్నీ కూడా మచ్చలే పుడుతున్నాయి. ఇతనేమో ఆ యొక్క లాభాను కంటే ఇతనే ధనవంతుడైపోతున్నాడు. ఆ లాభానికి ఏం అర్థం కావట్లేదు.
ఇదేంటి ఎప్పుడు పుట్టినా మచ్చలు లేని గొర్రెలే పుడతాయి కదా, అత్తమాటికి మచ్చలు ఉన్న గొర్రెలే పుడతాయి ఏంటి అనుకుంటున్నాడు తప్ప ఈ మర్మం అర్థం కావట్లేదు. ఇతరు ఏం చేస్తున్నాడు, నిర్వంచి చోలు పెట్టేసి క్రాసింగ్ చేసేసి అట్లన్నీ మచ్చలు వచ్చినా పుట్టించేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ తండ్రిని మోసం చేసేసాడు, ఇక్కడ ఏమో మాంగారిని మోసం చేసేసాడు. హల్లెలూయా. అయితే ఇలా మోసం చేసుకుంటూ మొత్తం అతను బతికే మోసం. అసలు మోసగాడు పరలోకం వెళ్తాడండి? అసలు అర్హత ఉంది అతనికి? అసలు దేవుణ్ణి ప్రభువు అని పిలిచే అర్హత ఉంది అసలు యాకోబుకి? యాకోబుకి అసలు అర్హత లేదు. భయంకరమైన మోసగాడు అండి, పచ్చి మోసగాడు యాకోబు. అలాంటి వ్యక్తిని దేవుడు తండ్రి దీవించిన దీవుని బట్టి ఇబ్బెకు రేవు దగ్గర దేవుడు అతన్ని ఏం చేశాడండి, యాకోబుని ఇజ్రాయేల్గా మార్చేశాడు. అంటే ఒక మోసగాడిని, ఒక భయంకరమైన అబద్ధికుణ్ణి తీసుకొని దేవుడు ఒక యథార్థమైన వ్యక్తిగా నీతిమంతుడిగా మార్చేశాడు. అంటే అసలు అర్హత లేదు యాకోబుకి, కానీ దేవుడు ఏం చేశాడంటే అతను అర్హత ఇచ్చి పరలోకం యొక్క రాజుగా చేసేసాడు. ఎందుకు పనికిరాని నీచమైన ఒక అబద్ధికుని, ఒక మోసగాన్ని తీసుకుని పరలోకపు రాజుగా చేయడం అంటే మామూలు విషయం అండి. అది ఎంత కృపనుంటే దేవుడు అలా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత కృపనుంటే దేవుడు అలా చేస్తాడు చెప్పండి ఒకసారి. అంటే ఒక మోసగాన్ని తీసుకుని పరలోకపు రాజుగా చేశాడు. హల్లెలూయా. దేవుడు నీకు కూడా అలాంటి కృపను ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. భయంకరంగా మోసలు మనం ఉండొచ్చు, భయంకరమైన అబద్ధికుడుగా మనం ఉండొచ్చు, భయంకరమైన రకరకాల కార్యాలను మనం చేసి ఉండొచ్చు. దేవుడు మనల్ని మార్చి పరలోకపు రాజకుమారుడిగా చేసే సత్తా దేవుడి దగ్గర ఉంది. హల్లెలూయా. మనలో అసూయ ఉండొచ్చు, మనలో భయంకరమైన కార్యాలు, అబద్ధాలు ఉండొచ్చు, మోసం ఉండొచ్చు, అసహనం ఉండొచ్చు, గర్వం ఉండొచ్చు, రకరకాల కార్యాలన్నీ మన జీవితంలో ఉన్నాయి. అయితే దేవుడు దాన్ని ఎప్పుడైతే డీల్ చేస్తూ ఉన్నాడో అసలు ఆ స్వభావం మార్చి గురుపు లేక స్వభావంగా దేవుడు మార్చేసి కార్యాన్ని దేవుడు మన జీవితంలో చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు వింటున్నారండి? అర్థమవుతుంది కదా? ఇప్పుడు యాకోబుకి అర్హత లేదు, కానీ యాకోబు కృపనిచ్చాడు. యోసేపు కోసం చూద్దాం అప్పుడు. అందుకే యాకోబు కృప కలిగి ఉన్నాడు, ఈ యొక్క ఇస్సాకేమో ప్రేమ కలిగి ఉన్నాడు, అబ్రహాం ఏమో విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. యోసేపు అయితే పరిపూర్ణత. ఇప్పుడు విశ్వాసం పైన ప్రేమ కట్టబడింది, ప్రేమ పైన ఈ యొక్క కృప కట్టబడింది, కృప పైన పరిపూర్ణత కట్టబడుతుంది. ఇప్పుడు పరిపూర్ణత ఎవరంటే యోసేపు అయి ఉన్నాడు. యోసేపు పరిపూర్ణుడే, ఎందుకంటే అతని జీవితంలో మొత్తం జీవితం మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. యోసేపు అంతా కూడా అతని జీవించిన జీవితం అంతా ఎవరిదండి? యేసుక్రీస్తు జీవితం జీవించాడు ఆయన. మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం, దాన్ని మళ్ళీ నేను తిరిగి చెప్పలేను ఎందుకంటే టైం సరిపోదు, మరి ఓవర్ అయిపోతుంది. ఇప్పుడు యోసేపు యేసుక్రీస్తును పరిపూర్ణంగా చూపించిన వ్యక్తి. అందుకని అతను ఏం చేశాడంటే ఇప్పుడు అతను పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉన్నాడు. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు అనే 4 మీద, ఈ పితరుల మీద దేవుడు పునాది వేసేసాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ 4 కార్యాల మీద దేవుడు ఒక పునాది కట్టి ఆ పునాది పైన దేవుడు శిరస్సుగా ప్రభువుని యేసుక్రీస్తుగా 2000 సంవత్సరాల క్రితం దిగొచ్చాడు. పాత నిబంధనకి శిరస్సు ఎవరంటే ఆ 4 కార్యాలకి 4 మీద వేసుకున్న పునాది మీద దేవుడు తారాయిగా యేసుక్రీస్తుగా భూమి మీద దిగొచ్చాడు. అంటే దేవుడు భూమిపైకి రావాలంటే ఒక శరీరం ఉండాలి. ఆ శరీరం 4 భాగాల కింద కట్టబడుతుంది. హల్లెలూయా. ఎవరు వింటున్నారండి? శరీరం ఎలా కట్టబడుతుందండి? ఈ భూమి ఏ విధంగా కట్టబడింది? 4 భాగాల కింద కట్టబడింది. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఎలాగైతే 4 దిక్కులుగా 4 భాగాలుగా 4 స్తంభాల మీద. ఈ ఇల్లు కట్టాలంటే ఎన్ని స్తంభాలు కావాలండి? మధ్యలో చాలా ఇయ్యొచ్చు, మధ్యలో చాలా రకాల స్తంభాలు ఉంటాయి, కానీ 4 మూల 4 స్తంభాలే మెయిన్ కారణం. అవే ఎక్కువ సపోర్ట్ కాసి మధ్యలో ఉండే కాదు. ఇప్పుడు 4 భూమికి పునాదులు ఎలాగేసాడంటే 4 స్తంభాల మీద వేసాడు. ఆ 4 స్తంభాలు ఏంటంటే ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర. ఈ 4 స్తంభాల మీద ఈ భూమికి పునాదులు వేసాడు దేవుడు. అలాగే దేవుని యొక్క శరీరానికి కూడా ఒక పునాది వేస్తున్నాడు. ఆ పునాది ఎవరంటే పాత నిబంధనలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు అన్నాడు. ఇప్పుడు ఈ 4 పునాదుల మీద యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని కట్టుకుని ఆయన ఆ శరీరంలో దిగొచ్చాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. పునాది లేకుండా ఆయన దిగిరాడు. ఇప్పుడు నీలోకి నాలోకి యేసుక్రీస్తు రావాలని కోరుకుంటున్నాం, దేవుడు రావాలని కోరుకుంటున్నాం.
ఇప్పుడు దేవుడు రావాలని నువ్వు నేను కోరుకుంటున్నప్పుడు ఖచ్చితంగా నీకు నాకు పునాది ఉండాలి వద్దా? ఇప్పుడు భూమికి పునాది ఉందండి, యేసుక్రీస్తు కూడా పునాది మీద కట్టబడ్డాడు. ఏ పునాది అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యేసేపు 4 మూల స్తంభాల మీద ఆయన పునాది కట్టుకుని ఆ పునాది పైన దిగాడు ఆయన. హల్లెలూయా. అయితే మరి నీకు నాకు పునాది కావాలి. పునాది లేకుండా దేవుడు దిగిరాడు, పునాది బట్టి దేవుడు దిగుతాడు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎఫెసీ పత్రిక 2:20 ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అదనమాట. ఇప్పుడు మనల్ని ఎలా కడుతున్నాడంటే దేవుడు యేసుక్రీస్తే మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది పైన కట్టబడి ఉన్నారు. అదనమాట. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఏమన్నా వింటున్నారా? ఇప్పుడు విశ్వాసం, మన యొక్క విశ్వాసం దేని మీద కట్టబడిందంటే, ఇప్పుడు మనం విశ్వాసం కావాలంటే చాలా మంది ప్రజలు అలా చెప్తారు, నాకు విశ్వాసం సుదీర్ఘమైన ప్రార్థన చేయడం వల్ల వస్తుంది అని చాలా మంది నమ్ముతారు. చాలా మంది విశ్వాసం ఎలా వస్తుంది అంటే ఎక్కువ దినములు ఉపవాసం చేయడం వల్ల వస్తుంది అని చెప్తారు. నవ్వులు ఉన్నారు. అందుకే చాలా మంది 40 రోజులు శ్రమల కాలం చేస్తారు, ఉపవాస దినాలు చేస్తారు. కొంతమంది వారానికి ఉపవాసం చేస్తారు, మంచిదే. ప్రార్థన చేస్తారు, సుదీర్ఘమైన ప్రార్థన చేస్తారు, అది మంచిదే. అయితే అది ఇప్పుడు విశ్వాసం అంటే ఏదో ఉపవాసం ఉండడం ద్వారా లేకపోతే ప్రార్థించడం ద్వారా విశ్వాసం మన జీవితాలకు రాదు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం మన జీవితాలకు ప్రార్థించడం బట్టి రాదు, ఉపవాసం ఉండుదని బట్టి కూడా రాదు. మరి విశ్వాసం మన జీవితాలకు ఎలా వస్తుంది? ఇక్కడ అలాంటి విశ్వాసం ఎలా చూపెడుతుందంటే, విశ్వాసం అంటే అచేతనమైనది, నీలో ఉన్న నిజమైన విశ్వాసము అది నీలో అచేతనమైన స్థితిలో ఉన్నది. ఆ విశ్వాసం నీలోనే చలనము లేకుండా అచేతనముగా ఉన్నదని నీకు తెలియట్లేదు. ఆ విశ్వాసం నీకు తెలియకుండానే నీలోనే చలనము లేని స్థితిలో ఉన్నది. విశ్వాసం ఎక్కడ ఉందండి? నీలోనే చలనము లేని స్థితిలో ఉందంట. అంటే ఆ విశ్వాసాన్ని మనం బయటకు తీయట్లే. అది అలా భద్రంగా సూట్ కేసులో బంగారం దాచుకుంటారు చూడండి, తాళాలు పెట్టేసి లాకర్లో, అలా మీరు లాకర్ చేసేసారనమాట. ఆ విశ్వాసం లాకర్ అయిపోయింది ప్రతి మనిషిలో. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని ఎవ్వరూ కూడా వినియోగించట్లేదు. విశ్వాసాన్ని వినియోగించట్లేదు అర్థం ఏంటంటే, విశ్వాసం ఎల్లప్పుడూ కూడా లేని వాటిని అదృశ్యమైన దాన్ని చూస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఉన్నాడండి, నీకు కనపడుతున్నాడా? కనపడతలేదు. ఎందుకంటే నీకు విశ్వాసం లాకర్లో వేసేసావు, దాచేసేదాన్ని. విశ్వాసం బయటకు వచ్చిందాక ఇక్కడ ఉన్న దేవుడిని చూస్తాను. ఇక్కడ ఉన్న దేవుడు నీకు కనపడతాడు. కనపడట్లేదంటే నీకు విశ్వాసం లాకర్లో ఉంది, దాచేసేదాన్ని. ఇప్పుడు దాన్ని బయటికి తీయాలి. ఇప్పుడు ఎలా తీస్తావు దాన్ని? పెనుగాలులు లేదా ఉప్పొంగే కెరటాలు అణుచుటకు తనకు విశ్వాసం ఉన్నదా లేదా అని యేసు తనని ప్రశ్నించుకున్నాడని మీరు ఊహించగలరా? లాజరును మృత్యువు నుండి సజీవులుగా లేపుటకు తనకు తగినంత విశ్వాసం గలదా, ఉన్నదా లేదా? యేసు తన విశ్వాసము సందేహించిన లేదా తనకున్న విశ్వాసము సందేశించుచు ఆయన ఎన్నడూ ప్రశ్నించుకోలేదు. విశ్వాసమును కలిగి ఉండటకు ముందు ఆ విశ్వాసము కలిగి ఉండునట్లుగా మనకు ఒక పునాది అవసరమైంది. ఆ విశ్వాసమునకు వెనుక ఏదో ఒకటి కలిగి ఉండవలేను. దేవునామమునకు మహిమ కలుగును గాక. అంటే విశ్వాసము మనం కలిగి ఉండాలంటే మనకు ఒక పునాది ఉండాలి. పునాది లేకుండా విశ్వాసం బయటికి రాదు. ఎవరు వింటున్నారా? ఇప్పుడు విశ్వాసం మనకు కావాలి. క్రైస్తవ్యానికి ముఖ్యమైన ఆయుధం ఏంటంటే విశ్వాసం. క్రైస్తవానికి ముఖ్యమైన ఆయుధం ఏంటండి? విశ్వాసం. నువ్వు విశ్వాసం అని అడుగుతారు చాలా మంది. విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. విశ్వాసులు 99% ఉంటే 1% మాత్రమే విశ్వాసులు ఉన్నారు. అవిశ్వాసులు అంటే యేసుక్రీస్తుతో పాటు ఆ మోషేతో పాటు 40 లక్షల మంది ఐగుప్తు దేశం నుంచి వచ్చేసారు. వాళ్ళందరూ క్రైస్తువులే. వారు నమ్మారంటే నమ్మలేదు. మన్నా ఆకాశం మన్నా వస్తుంటే తినేస్తున్నారు. ఎర్ర సముద్రం చీలిపోతే అందులో నుంచి నడిచి వెళ్ళిపోయారు. ఏమండి, వాళ్ళు మన్నా పడుతుంటే మన్నా తిన్నారు. పూరీళ్ళు వస్తుంటే మాంసం కావాలని దేవుడిని అడిగారు. దేవుడు ఏం చేశాడంటే ఆకాశంలో వండేసి పూరీళ్ళు ఎట్టుకొచ్చి వాళ్ళ చేతులు ఎట్టాడు. పూరీలు తినేసారు, మన్నా తింటున్నారు. నీళ్లు రక్తంగా మారిపోతే చూశారు వాళ్ళు. స్వయంగా దేవుడే వాళ్ళ ముందు చేస్తున్నాడండి. నీళ్లు రక్తంగా మార్చేసాడు, చూశారు. మోషే కప్పల కలుగును కాకుండా అన్నీ వచ్చేసినాయి అండి. ఐగుప్తు ఇళ్ళు అన్ని కప్పలే. పడుకున్న కాడ మంచం కాడ
కప్పులు, ఆ యొక్క బెడ్రూమ్లో కప్పులు, కిచెన్లో కప్పులు, హాల్లో కప్పులు, ఎక్కడ కూర్చుందామనే కప్పులే ఉన్నాయి. వాళ్ళు పిచ్చెక్కిపోయింది అనమాట వాళ్ళకి. ఇజ్రాయేలీలలో ఏమీ లేదు, మొత్తం ఐగుప్తీయులన్నీ కప్పలే. ఏం చేసిందంటే ఇక్కడ మోషే పలికాడు, కప్పలన్నీ వచ్చేసినాయి. మళ్ళీ ఫరో రోజు వచ్చి మోసే రాజు దండం పెడుతున్నాడు. మోషే నీకు దండం పెడతాను, మీ వాళ్ళు నువ్వు తీసుకెళ్ళిపోయి కప్పలు అన్ని తోలే అన్నాడు. అవన్నీ పోగులు కాకుండా కప్పలని వెళ్ళిపోయి మళ్ళీ కప్పలని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మోసే నార్మల్ అయిపోయాడు. నార్మల్ అయిపోతే మళ్ళీ మోసేని పలకమన్నాడు దేవుడు. మోసేని పలకమంటే మళ్ళీ అన్ని కూడా ఈగలన్నీ వచ్చేసి మొత్తం చెవుల్లో బియ్యమంటున్నాయి. ఇల్లంతా కూడా దోమలే, ఈగలే, మొత్తం ఎక్కడ చూసినా ఈగలే. ఆ బాధ భరించలేక మోసే మరలా పిలిచి, ఫరో నీకు దండం పెడతానయ్యా, మా ఈగలన్నీ తోలే, నీ పిల్లల్ని తీసుకెళ్ళిపో అంటున్నాడు. ఇవన్నీ కూడా ఇజ్రాయేల్ చూస్తున్నారండి. ఇవన్నీ కూడా ఆ యొక్క ఐగుప్తుని శ్రమలు పెట్టడం, వీళ్ళ సుఖంగా మంచిగా దేవుని యొక్క కార్యాన్ని బట్టి ఉండడం, ఇవన్నీ కూడా వీళ్ళు గమనిస్తున్నారు. అయినా కానీ దేవుడు నమ్మట్లా, అయినా కానీ వీళ్ళు వాక్యం నమ్మట్లా. లాస్ట్గా ఒక పరీక్ష పెట్టాడు మోషే. ఇజ్రాయేల్ సమాజం అంతటికి గొర్రెపిల్ల రక్తాన్ని ఇచ్చాడు. ఇప్పుడు రక్తం లేని స్థలములో జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడని చెప్పాడు. దానికి ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. ఎలాంటి ఆయుధం అంటే గొర్రెపిల్ల రక్తం తీసుకొని దూర బంధాల మీద పూసుకోవాలి. వీళ్ళకి మోషే ఇజ్రాయేల్కి చెప్పాడు, ఐగుప్తులు చెప్పలా. ఎవరి ఇంటి మీద అయితే రక్తం ఉంటుందో ఆ రక్తం మీదకి మరణదూత రాదు అని చెప్పాడు. ఇప్పుడు మరణదూత అక్కడికి వెళ్ళకూడదు, రక్తం ఉన్న చోట మరణదూత వెళ్ళదు. అందుకని ఈ మోషే ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పడం వీళ్ళందరూ ఏం చేశారంటే గొర్రెపిల్లలు కోసేసుకుని ఆ రక్తాన్ని దూరబంధాల మీద రాసేశారు. ఇజ్రాయేల్ ఐగుప్తులు అందరూ నవ్వుకుంటున్నారు, ఏంటికి ఎంత పిచ్చెట్టేసిందా, మంచి పాలిష్ చేసిన డోర్లు చెడిపేస్తున్నారు, వీళ్ళు రక్తం రాసేసి మొత్తం నాశనం చేసేస్తున్నారు డోర్లు అనుకున్నారు. వీళ్ళకి అర్థం కాలే. ఆ రాత్రి మరణదూత వచ్చిన తర్వాత అర్థమైంది వీళ్ళకి. ఆమేన్, హల్లెలూయా. మరణదూత వచ్చి ఆ ఇంట్లో ప్రతి జ్యేష్ఠ కుమారుని కూడా చంపేసింది. తెల్లారేసరికి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చేసి మా పిల్లోడు చచ్చిపోడంటే మా పిల్లోడు చచ్చిపోయాడు, మా పిల్లోడు చచ్చిపోడంటే మా పిల్లోడు చచ్చిపోడు అంటున్నారు. అందరూ కూడా గొళ్ళును గోల. ఏది మరణం? ఐగుప్తు దేశంలో మరణం, ఇజ్రాయేల్ దగ్గరేమో సంతోషం. ఇవన్నీ కూడా చూస్తున్నారు వాళ్ళు. మరి ఇంత కార్యాలు చేసినప్పుడు దేవుడు నమ్మాలా వద్దండి? దేవుడు నమ్మాలా వద్దా? నమ్మలేదండి. వారు నమ్మడానికి అసలు ఏమాత్రం కూడా చిన్న ఆయుధం కూడా ఉపయోగించలేదు వాళ్ళు. అంటే లాకర్లో పెట్టేసి తాళం వేసేసారంటే విశ్వాసాన్ని. ఏ లాకరు? అంతరంగంలో ఉంటుంది అనమాట. అది అంతరంగంలో ఉన్న విశ్వాసాన్ని లాకర్ వేసేసారు. దానికి ఒక తాళం కావాలి. అంతరంగంలో ఉన్న విశ్వాసాన్ని బయటికి తీసుకురావాలంటే ఒక తాళం ఉండాలి. తాళం లేకపోతే బయటికి రాదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఆ విశ్వాసాన్ని బయటికి తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నాడు ప్రతి వ్యక్తిలో. ఇప్పుడు ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిని ఎన్నుకున్నప్పుడు వాస్తవంగా ఏ విధంగా జీవించుచున్నది, ఆ కుటుంబం యొక్క వంశావళి ఏంటి, ఏ వంశావళి నుండి ఆమె వస్తుంది అన్న పుట్టు పూర్వతాలన్నీ ఏమిటి, ఆమెకు సంబంధించిన అనేక విషయాల గురించి తెలుసుకొని పరిశీలించి కనుగొని అప్పుడు ఆ సంబంధాన్ని ఒకే చేసుకుంటాడు. అవునండి, ఒక మ్యారేజ్ ఒకే చేసుకుంటాడు మీ అబ్బాయి. ఆ అమ్మాయి ఎలాంటిది, మంచిదా చెడ్డదా, ఆమె తల్లిదండ్రులు ఏంటి, ఆమె వంశం ఏంటి, ఆమె ఎలాంటిది, ఇవన్నీ తెలుసుకున్నాకే తర్వాత కదండి పెళ్ళికి ఒకే చేస్తాడు. ఆమె కూడా అలాగే నిర్ణయం తీసుకుంటుంది. ఆమె చెప్పిన మాటలు బట్టి అతను ఆధారం చేసుకుని ఆ మాటలకు ఆధారంగా తీర్పు తెచ్చుకుంటాడు. అలాగే ఆమె కూడా అలాగే తీసుకుంటారు. దానిని ఆ విధంగా దేవుడు పెట్టినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. మనము చేసిన విధముగా ఒక వ్యక్తి తనకు కాబోయే భార్యని ఎన్నుకుంటాడు. అలాగే క్రీస్తు కూడా తన వధువును ఆ విధంగానే ఎన్నుకొను, లేదా ఒక వధువుగా ఆయన మనల్ని ఆ విధంగానే అంగీకరిస్తాడు. మనం తీసుకునే కార్యం ఏదైనా కానీ అది వాక్యముపై ఆధారపడి ఉండవలేను. ఏదేమైనా కానీ మనం ఏమై ఉన్నాము, మనం ఇచ్చినట్టు ఎట్లు వచ్చితిమి, మనం ఎందుకొరకు ఇక్కడ ఉన్నాము, నీవు చేయిచున్న తుచ్చమైన క్రియల ద్వారా ఆ విషయాల గురించి నువ్వు ఎన్నడైనా తలంచి చూచితివా? మనం మానవులము. మరి మనల్ని మానవులుగా చేసిందండి ఏంటి? భూమి మీద ఉన్న వాటన్నిటికంటే ఒక భిన్నమైన మానవులుగా మనం చేసింది ఏంటి? ఏమండి, ఇక్కడ మీకు అర్థమైందా? ఇప్పుడు ఆ అంతరంగంలో ఉన్న విశ్వాసాన్ని బయటికి తీయడానికి తాళం ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు వాక్యం అంటున్నాడు. ఏంటండి అది? ఇప్పుడు అంతరంగంలో ఉన్న విశ్వాసాన్ని బయటికి తీయాలంటే తాళపు చెవి ఏంటంటే వాక్యమై ఉంది.
ఏంటి వాక్యం అంటే, ఇప్పుడు ఒక వధువుని ఎన్నుకోవడానికి పెండ్లి కుమారుడు ఏది బేస్మెంట్ వేసుకుంటాడంటే ఆమె చెప్పే మాటలు బేస్మెంట్ చేసుకుంటాడు. ఆమెతో మాట్లాడతాడు ఫస్ట్, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వేంటి, నీకు ఏమి ఇష్టం, నీకు ఎలా ఉంటావు, నువ్వేంటి, మొత్తం వివరాలన్నీ డేటా అంతా కనుక్కొని ఇతనికి అనుకూలమైతే ఇష్టం ఒకే చేస్తాడు. అంటే ఆమె చెప్పే మాటలు బట్టి, ఆమె మాట్లాడుతున్న మాటలు బట్టి ఆధారం చేసుకుని పెళ్లి ఒప్పుకుంటాడు. హల్లెలూయా. అంటే ఇతను పెళ్లికి ఆధారం ఏం చేసుకున్నాడు? ఆమె యొక్క మాటలు, ఆ మాటలు బట్టి నిర్ధారణ చేసుకున్నాడు. ఈమె కూడా మొన్న నరసింహకు మ్యారేజ్ సెట్ చేయడానికి వెళ్ళాం. వెళితే గదిలోకి వెళ్ళిపోయి ఇంచుమించు గంట సేపు వరకు బయటకు రావట్లేదు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళగా. ఇంచుమించు 4-5 తలుపులు కొట్టారు, ఆ చుట్టుపక్కల ఈ చుట్టుపక్కల అందరూ కూడా. మాటలు తెగట్లేదు వాళ్ళకి. మాట్లాడుకుని గంట తర్వాత వచ్చి, అవును నాకు ఇష్టమే అన్నాడు. ఆమె కూడా నాకు ఇష్టమే అంటుంది ముసుముసు నవ్వుకుంటాను. అంటే వాళ్ళు మాట్లాడుకున్న మాటలను బట్టి వాళ్ళు ఆధారం చేసుకుని అప్పుడు వరకు లావు ఉందండి, నల్లగా ఉందండి అన్నాడు. అన్ని మాటలు చెప్పాడు, బాగానే ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే మాట్లాడాడు, బయటకు వచ్చి నవ్వుతూ చాలా నాకు ఇష్టమైన అన్నాడు. నాకు మరి లావుగా ఉందన్నావు కదా అంటే, నాకు లోపల లావేం కనిపించలేదండి అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు దాకా ఒకలాగా ఉన్నాడు, అంతే. ఎప్పుడైతే మాట్లాడాడు ఆ మాటలను ఆధారం చేసుకుని అతను డిసైడ్ అయిపోయాడు, నిర్ణయం తీసేసుకున్నాడు. అంటే మాటల మీద ఎప్పుడైతే అతను రూఢి చేసుకున్నాడో ఆ యొక్క మాట అతను ఏం చేసిందంటే ఒక రూఢినెస్ తీసుకొచ్చింది. అలాగే దేవుడు కూడా మనకు ఒక రూఢి ఇస్తున్నాడు. ఇప్పుడు సంఘం పెండ్లి కుమార్తె అయినప్పుడు ఇప్పుడు మనము దేని మీద బేస్ అయ్యి ఆ పెళ్లికి ఒప్పుకోవాలి? ఇప్పుడు ఒక క్రైస్తవుని తీసుకోవాలంటే దేని మీద బేస్ అయ్యి క్రైస్తవుని తీసుకోవాలి? ఇప్పుడు చాలా మంది దేని మీద బేస్ అవుతున్నారంటే పాస్టర్ల మీద బేస్ అవుతున్నారు, లేదా సిద్ధాంతాల మీద బేస్ అవుతున్నారు, లేకపోతే వారికి ఉండే అవసరాలు బట్టి, పరిస్థితులు బట్టి దేని మీద దాని మీద ఒక పునాది వేసుకుని వారు దేవునితో పోవడానికి ఇష్టపడుతున్నారు. అసలు నిజమైన క్రైస్తవుడి యొక్క ఆధారం ఏంటంటే, పునాది ఏంటంటే వాక్యమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని వివాహం చేసుకోవడానికి మనకు ఆధారం ఏంటంటే వాక్యమై ఉన్నది. వాక్యం అనే పునాది పైన ఒక వ్యక్తి కట్టబడాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ పునాది దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. ఒక మానవుని యొక్క స్థితి ఎట్లున్నా గాని, అతడు ఎంత పాపి అయినా గాని, అతడు దేవుడికి ఎంత దూరంగా ఉన్నా గాని, అయినప్పటికీ అతడు ఒక దేవుని కుమారుడు. అతడు పడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు కుమారుడే. అంటే ఏదో నీతిమంతుడు అయిపోయి ఉన్నంత మాత్రం దేవుడు కుమారుడు అయిపోడు. ఒక పాపిగా, తిరుగుబోతుగా, తాగుబోతుగా, వ్యభిచారిగా ఉన్నంత మాత్రాన అతను దేవుని కుమారుడు కాకపోలేదు. హల్లెలూయా. అతను దేవుని కుమారుడే. ఒక పాపిగా ఉన్న ఇతను దేవుని కుమారుడే, ఒకడు పరిశుద్ధుడిగా ఉన్న ఇతను దేవుని కుమారుడే. అయితే అతన్ని సృష్టించిన వాడు దేవుడే, అతడిని నిర్మించిన వాడు కూడా దేవుడే. క్రయధనము చెల్లించి దేవుడు అతన్ని తీసుకుని వచ్చాడు. ఒకవేళ అతడు తన దానితో సమ్మతించకపోవచ్చు, దానితో అంగీకరించకపోవచ్చు, దానివల్ల అతనికి ఏ ప్రయోజనం కూడా లేకపోవచ్చు, అయినప్పటికీ అతడు ఒక దేవుని కుమారుడే, మరియు ఆమె ఒక దేవుని కుమార్తె అగును. ఇప్పుడు నేను వస్తున్నాను, చూడండి. ఎవరు వింటున్నారా? మీరు కూడా కొంచెం ఎలటకుండా నిద్ర వచ్చేది. దేవుడు మానవుని ఆది అందు చేసినప్పుడు భూమిపై ఉన్న ప్రతి దాని మీద కూడా ఆధిపత్యం చెలాయించే ఉన్నతమైన స్థానంలో దేవుడు మనిషిని చేశాడు. మనిషిని ఎలా చేశాడండి? మనిషిని ఎలా చేశాడు? ఇక్కడే పెట్టండి దృష్టి. దేవుడు మానవుణ్ణి ఆది అందు మొట్టమొదటిగా చేసినప్పుడు భూమిపై ఉన్న ప్రతి దాని మీద ఆధిపత్యం చెలాయించే ఉన్నతమైన స్థానంలో మనిషిని పెట్టాడట. ఆ సమస్తమును తన ఆధీనంలో అతడు ఉంచుకున్నట్లుగా అతడు జంతు జీవులను నిర్బంధించాడు. పక్షి జాతిని, సముద్ర గర్భంలోని జలాశరములన్నిటినీ అతడు నిర్బంధించాడు. అతడు గాలులను నిర్బంధించాడు. వృక్ష జాతిని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. సమస్తమును కూడా నిర్బంధించాడు. ఈ భూమి మీద మానవుని రెండవ స్థానముగా ఒక చిన్న దేవుడుగా ఆదాముని చేశాడు దేవుడు. హల్లెలూయా. ఏదేని తోటలో మానవుడు ఎలా ఉన్నాడండి? చిన్న దేవుడుగా ఉన్నాడంట.
ఈ దేవుడు మాట, చిన్న దేవుడు మాట పక్షులు అంటున్నాయి, సముద్రం అంటుంది, గాలి అంటుంది, చెట్లన్నీ అంటున్నాయి, జీవులు అంటున్నాయి, చేపలు అంటున్నాయి, అన్నీ కూడా చిన్న దేవుడు మాట విన్నాయి. అంటే మనిషిని ఎలా చేశాడంటే దేవుడు చిన్న దేవుడుగా చేశాడు. అయితే అంతేకాకుండా భూమిపై ఉన్న సమస్త మూలకాలు అనగా పంచభూతాలపై సమస్తము తన ఆధీనంలోకి తీసుకొని నిర్బంధించగల శక్తి, అధికారం కూడా దేవుడు అతనికి ఇచ్చాడు. భూమి మీద చెట్లు, సేమలు ఇట్లే కాదు, పంచభూతాలు అంటే, పంచభూతాలు అంటే తెలుసు కదా మీకు, ఏంటంటే పంచభూతాలు అంటే ఆకాశం, భూమి, నీరు, నిప్పు, గాలి. ఈ యొక్క పంచభూతాల మీద కూడా దేవుడు అధికారం ఇచ్చేసాడట. వాటిని అదుపు చేయగల శక్తి, నిర్బంధించగల శక్తి మనిషిలో ఉంది. అధికారమును ఆయన అతనికి ఇచ్చాడు. అతడే ఆదాము ఆయన ఈ గొప్ప అధికారములన్నిటినీ ఇచ్చాడు. సమస్తమును నిర్బంధించే అధికారం అతనికి ఇచ్చాను. కానీ సమస్తమును పరిపాలించే అధికారము అతడి వశమున ఉన్న సమయం అందే అప్పుడే అతడు పతనమయ్యాడు. కాబట్టి ఆదాము గాలితో మాట్లాడి దాన్ని ఆపగలడు, వృక్షాలతో మాట్లాడి అవి అతనికి లోబడతాయి, వన్యప్రాణులతో అతడు మాట్లాడగలడు, అవి అతనికి లోబడతాయి, జలములతో అతను మాట్లాడగలుగుతాడు. అదేమైనా కానీ వాటితో అతడు మాట్లాడగలడు. అతడు దేనితో మాట్లాడునో అవన్నీ ఆదాముకు లోబడతాయి. అంటే ఆదాము ఏ విధంగా చేశాడో ఇప్పుడు ఆదాము దాన్ని యేసుక్రీస్తు పెడుతున్నాడు. యేసుక్రీస్తు సముద్రం మీద ఎందుకు నడుస్తున్నాడంటే ఏదేని తోటలో ఆదాము నడిచాడు. అలాగా యేసుక్రీస్తు చెట్లతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఏదేని తోటలో ఆదాము చేశాడు. అలాగా ఏదైనా తోటలో ఆదాం జంతువులతో మాట్లాడేవాడు. అందుకే యేసుక్రీస్తు భూమికి వచ్చి జంతువులతో కూడా మాట్లాడేవాడు. జంతువులు మాట్లాడినవి, చెట్లు మాట్లాడినవి. సముద్రం ఒకసారి అలా లేచిపోతుంటే దాన్ని సముద్రం అని నిమ్మలించంటే ఆ సముద్రం అలాగా అనిగిపోయింది. ఆ సముద్రం మీద ఒక రోజు పడవలో నడిచి వెళ్తుంటే ఆ యొక్క శిష్యులు ఈయన తెల్లారు జామున సముద్రం నడిచి వచ్చేస్తున్నాడు. నీరు ఎలా ఉండంటే తారు రోడ్లో ఉందండి. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే ఈ పని ఆదాము చేశాడు. ఆదాముకి గాలిలో పడుతుంది, వృక్షాల్లో పడుతున్నాయి, వన్య ప్రాణుల్లో పడుతున్నాయి, జలాల్లో పడుతున్నాయి, మొత్తం సమస్తం కూడా ఆదాము లోబడుతున్నాయి. హల్లెలూయా. ఏమండి, ఇది ఎక్కడ విచిత్రంగా ఉంటుంది ఈ విషయాలని వింటే. గాలి మనకు లోబడటం ఏంటి, లేకపోతే వృక్షాలు మనకు లోబడటం ఏంటి, ఈ చేపలు మన మాట వినటం ఏంటి. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? అందుకే ఈ కాలం యొక్క ప్రవర్తన చేపలతో మాట్లాడాడు ఆయన. ఎందుకు మాట్లాడాడు? చేప జీవం ఎందుకు ఇచ్చాడు తెలుసండి? చేప కూడా దేవుని యొక్క అధికారం కదా ఉంది. జంతువులకి ఎందుకు అలాగే విడిపిస్తున్నాడు తెలుసా? జంతువులు కూడా దేవుని యొక్క మాటకి విలువిస్తున్నాయి. హల్లెలూయా. ఒక రోజు భయంకరమైన ఏది దాన్ని ఏమంటారు, బర్రె, చాలా క్రూరమైన జంతువు అనమాట. అది మనుషులను దగ్గరలో చూస్తే వెంటనే చంపేస్తుంది. అది మనుషులు చూసినట్టు చంపేస్తుంది. ఆ టైంలో ఈయన వెళ్తున్నాడు, అనుకోకుండా దాని ముందుకు వెళ్ళిపోయాడు. మొత్తం అలా గింకారించకుండా ఇంత పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయి, పొట్లలో దింపి అలా లేపు కింద అది ఎంతో మందిని చంపేసింది ఆ యొక్క గుర్రావు బర్రె. అయితే ఎప్పుడైతే ప్రవర్తన అనుకోకుండా కంచె దాటి అవతలకి వెళ్ళాడో ఎదురుకోకుండా పడుకుని ఉంది. ఇంకెలా వచ్చి గింకరించుకుంటా మీదకి వచ్చేస్తుంది. ఏమన్నాడు తెలుసండి ఈ కాలం యొక్క ప్రవర్త? నిన్ను సృజించింది దేవుడే, నన్ను సృజించింది దేవుడే. ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు కింద పడమని చెప్పాడు. ఎప్పుడైనా మాట పలికాడు పరిగెత్తుకుని వచ్చి కాల్ కింద తడుపుంది. ఆమేన్. హల్లెలూయా. జంతువు మాట అంటే ఏంటి? జంతువు దేవుని యొక్క అధికారానికి లోబడుతుంది. అది ఎప్పుడైతే ఆ మాట వాడాడో, అధికారాన్ని ఉపయోగించాడో, అది పరిగెత్తుకుంటా చంపేద్దామని వచ్చిన జంతువు కాళ్ళ దగ్గర పడుకుంది వచ్చి నమస్కారం చేస్తున్నట్లుగా. పక్షి ఒక సముద్రంలో చేప చచ్చిపోయింది. అది తేలుకుంటూ వచ్చి ఆ కెరటల మధ్యలో కొట్టిన ఆడుతుంది. ఎప్పుడైతే ఆ చేప దగ్గరికి వెళ్ళాడు, చేప యేసుక్రీస్తు నామములో నీకు జీవాన్ని ఇస్తున్నాను అన్నాడు. ఎప్పుడైతే మాట పలి కూడా చేపకి ఎప్పుడైతే ఒక్క 2 సెకండ్లు జీవం పొందుకొని ఆ కెరటాల నుంచి అలగలగలగా వెళ్ళిపోయింది, చచ్చిపోయింది చేప. కానీ ఎప్పుడైతే అధికారాన్ని ఉపయోగించి దానికి జీవాన్ని ఇచ్చాడో ఆ జీవంతో అది అలా మళ్ళా ప్రవాహంలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఒక రోజు ఒక అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే మీకు తెలుసు, ఒక చీకటి గదిలోకి వెళ్ళి ఆకులు, చెట్లు, చేమలు ఉన్నక్కడ మీరు మోకాళ్ళు వేసారంటే చుట్టుపక్కల ఎంత తొట్టలు ఇస్తారు, దోమల తొట్ట.
దోమలు ఉంటాయి అన్నమాట. చమాయం ఎక్కువ ఉన్న అక్కడ దోమలు ఉంటాయి. అలాగా భయంకరంగా దోమలన్నీ ఒకేసారి లేచి తొట్ట కింద తేనె పుట్టినట్టు పట్టేసి నీ ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటా వచ్చాడు అక్కడ మోకాలు వేసి ప్రార్థన చేస్తుంటే మొత్తం ఒళ్ళంతా దోమలే పట్టి అతను గుయ్యి గుయ్యి మనకి ఎర్రం తిరిగి వెళ్తేనే ఒళ్ళంతా పట్టేసినాయి. అతను అలా సహించుకుని 10 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాడు. ఆయన వల్ల అవట్లా, దోమలు చేయనెత్తలేదు అసలు. అయితే చిన్న ప్రార్థన చేశాడు. ఓయ్ దోమలారా, నా స్వరం మీకు వినపడుతుందా? ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు ఆనపెట్టి చెప్తున్నా, నేను నా సర్వాధిపతి అని దేవుని ప్రార్థన చేస్తున్నాను, నన్ను డిస్టర్బ్ చేయదు దయచేసి అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట పలికిన 2 సెకండ్లకే దోమలన్నీ 1 సెకండ్లో కాలిపోయినాయి. దోమలు ఈ విధంగా మాట ఉన్నాయి అంటే దోమ మాట వింటదా? సింహాలు మాట వింటాయా? ఆ బర్రె భయంకరమైన క్రూర జంతువు మాట వింటదా? మాట వింటే ప్రతిదీ కూడా దేవుని ఆజ్ఞకు లోబడవలసిందే. యేసుక్రీస్తు చెట్టుతో మాట్లాడాడు. వెళ్ళి ఫలం కోసం చూశాడు, చెట్టులో ఫలం లేదు. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి చూశాడు, ఆ చెట్టును ఇంకెప్పుడు కూడా నీలో ఫలం కనపడకుండా ఉండును కాక అన్నాడు. ఆ క్షణమే చెట్టు మాడిపోయింది, నల్లగా మాడిపోయింది. అంటే అధికారంగా చెట్టులో పడింది, సముద్రంలో పడింది. ఒకసారి యెహోషువ యుద్ధం చేస్తున్నాడండి. యుద్ధం చేస్తూ ఉంటే శత్రువులందరూ గిర్రం తిరిగేస్తున్నారు. శత్రువులు ఇంకా సావట్లే, చాలా మంది ఉన్నారు. చీకటి పడిపోతుంది. చీకటి పడిందంటే శత్రువులు జయించేస్తారు. అయితే శత్రువులు జయించకుండా యెహోషువ ఏమన్నాడంటే సూర్యుడితో మాట్లాడాడు. ఓ సూర్యుడా, నేను ఇక్కడ యుద్ధం చేస్తా ఉన్నాను, యెహోవా యుద్ధం చేస్తా ఉన్నాడు, ఇక్కడ నేను నీకు ఆజ్ఞాపిస్తా ఉన్నాను, యుద్ధం అయ్యే వరకు సూర్యుడు నీవు గిబియోనులోనే అలాగే నిలబడిపో అని చెప్పాడు. 24 గంటలు సూర్యుడు అలా నిలబడిపోడండి. అసలు ఈ సృష్టిలోనే లేదు సూర్యుడు అలా నిలబడిపోయి, సృష్టి కార్యంలోనే లేదు అది. 24 గంటలు సూర్యుడు అలా మాగిపోయాడు. అలాగా చీకటి పడలేదు. అంటే సూర్యుడు మాట వింటాడా? సూర్యుడు మాట విన్నాడు. అక్కడ చంద్రుడా నువ్వు అయ్యేలో నిలబడిపో అన్నాడు. అక్కడ ఉండిపోయాడు. అక్కడ హల్లెలూయా. ఏలి వచ్చి ఒకరోజు అహాబు యెజబెల్ ఉన్నారు, వాళ్ళు భయంకరంగా పాపాన్ని నింపేశారు ఆ దేశం అంతా కూడా. దేవుడు ఒకలాగా ఉంటే వీళ్ళు ఇంకో దేవుడు పూజించడానికి యెహోవా దేవుడు బయలుదేవుడు అని చెప్పి అందరి చేత ఆరాధన చేయించేస్తున్నారు. ప్రవక్త పంపించాడు దేవుడు అక్కడికి. ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ మనుషులు మాట వినాలంటే వీళ్ళకి ఆహారం పండకుండా కఠినమైన శ్రమలకు పెడితే, ఫుడ్ అంతా ఆగిపోతే ఏ దేవుడైతే వీళ్ళని పెంచి పోషిస్తున్నాడో ఆ దేవుడు అప్పుడు గుర్తొస్తాడని తెలిసి ఈయన ఏం చేశాడంటే ఆకాశాన్ని ఎత్తడిగా మార్చేసి 3.5 సంవత్సరాలు వర్షాలు లేకుండా చేసేసాడు. ఆకాశంతో పలికాడు, నేను మరలా పలికే వరకు కూడా ఆకాశమా నీవు ఎత్తడిగా మారిపోవుగాక అన్నాడు. 3.5 సంవత్సరాల ఆకాశం ఎత్తడిగా మారిపోయింది. ఇది మనిషి మాట ఆకాశం వింటదా? మనిషి మాట సూర్యుడు వింటాడా? మనిషి మాట జంతువులు వింటాయా? వింటాయి. అంత శాసించే అధికారాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడండి. హల్లెలూయా. మన మాట చిన్న దోమ ఉండదు, వినదు. అది మనం ఇక్కడ కూర్చుంటే ఉంటాం, అసలు మనకు తెలియదు, ఎంత రక్తం తాగేసి వెళ్ళిపోతుంది. చిన్న దోమ ఎందో, చిన్న ఏగ ఎందో, చిన్న చేను ఎందండి మన మాట. హల్లెలూయా. అయితే దేవుడు శక్తిని ఇచ్చాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఏమన్నా వింటున్నారా? అందరు ఇక్కడే ఉన్నారు కదా? ఆమేన్. ఓకే. అదే మానవుని యొక్క ఆరంభ స్థితి. భూమిపై ఉన్న సమస్తముపై ఆయన అతనికి అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఆదాము పతనమవుడు ద్వారా తాను కలిగి ఉన్న అధికారం అంతా కోల్పోయాడు. పిదప ఆదాము తానున్న నిజస్థితి నుండి అచేతనముగా లేదా చలనం లేని స్థితికి మారిపోయాడు. పిదప ఆదాము తన తండ్రితో సంబంధం కోల్పోయాడు, స్నేహబంధాన్ని కోల్పోయాడు, సహవాసాన్ని కోల్పోయాడు. పిదప తన అధికారాన్ని అంతా కూడా కోల్పోయాడు. దేవునితో అతనికి గల అధికారాలన్నీ సమస్త ద్వారములు మూయబడినట్లయ్యాయి. అతడు ఇంకా దాని గుండా ముందుకు సాగపోయినట్లుగా అధికారం ఉపయోగించుకున్నట్లుగా బంధించబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. ఏదైనా తోటలో ఆదాము ఎప్పుడైతే పాపం చేసి పతనం అయిపోయాడండి, అతనుకున్న అధికారం అంతా పోయిందంటే, సహవాసం కోల్పోయాడు, యొక్క స్నేహబంధం కోల్పోయాడు, అధికారాలన్నీ మొత్తం మూతేసేసాడు అతను ఆ యొక్క అంతరంగంలో పెట్టి. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడున్నాయండి అధికారాలన్నీ? ఎక్కడున్నాయి? అంతరంగంలో ఉన్నాయండి. ఈ అంతరంగంలో
లోపల ఉన్న అధికారాలన్నీ అంతరంగా మనం బయట తీసుకురావడం మనకు తెలియదు. ఆ లోపల బయట విశ్వాసం ఎలా వస్తుందో, ఈ కార్యాలయం ఎలా వస్తుందో మనకు తెలియదు. తినమంటే తింటాం, తాగమంటే తాగుతాం, వినమంటే వింటాం, పరిగెట్టమంటే పరిగెడతాం, ఏం చేయమంటే చేస్తాం. లోన అంతరంగంలో విశ్వాసం బయట తీసుకురావడం మనకెలా తెలుస్తుంది? ఏమీ తెలియదండి. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము దేవునిలో ఏమైండినో అదే స్థానమునకు లేదా అదే స్థితికి మనల్ని మరలా తీసుకొని వెళ్ళటకు క్రీస్తు మనల్ని విమోచించాడు. ఇప్పుడు ఒక విమోచకుడుగా ఆయన ఈ దేనినైనా విమోచించి మరలా దాన్ని నిజస్థితికి మూల స్థితికి తీసుకొని వెళ్ళటకే విమోచించాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడండి? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? చర్చిలు పెట్టుకుని ఏదో ప్రభువానో బైబిల్ ఎట్టునో గంటసేపు వచ్చి వెళ్ళిపోవడగా, లేకపోతే బైబిల్ అడ్డు పెట్టుకుని ప్రజలు దోచుకోవడానిగా, లేకపోతే ఏదో దేవుడు నమ్ముకున్నామని చెప్పుకుని చర్చికి వెళ్ళి మేము భక్తిపరులం అని చెప్పుకోవడానిగా? అసలు యేసుక్రీస్తు భూమిపైకి ఎందుకు వచ్చాడు? అసలు ఆయన రావాల్సిన కార్యం ఏంటి? దేనికోసం వచ్చాడు ఆయన? ఖచ్చితంగా దాని ఉద్దేశాన్ని పట్టుకోవాలి మనం. ఇప్పుడు దేవుడు భూమిపైకి ఎందుకు వచ్చాడంటే, దేవుడు భూమిపైకి రావాల్సిన ఉద్దేశం ఏంటంటే, ఏదేను తోటలో ఆదాము ఏ అధికారాన్ని అయితే కోల్పోయాడో తిరిగి ఆ అధికారాన్ని మనకి ఇవ్వడానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు వచ్చాడండి యేసుక్రీస్తు? నువ్వు ఏడితే నీ కన్నీళ్ళు తుడిచేసి అమ్మాయి ఏడకమ్మా బాధపడకమ్మా అని చెప్పడానికి వచ్చాడు ఆయన. ఏమండి, ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన భూమి మీదకి ఏ ఉద్దేశం మీద వచ్చాడంటే, ఏదైనా తోటలో మనం అధికారాన్ని కోల్పోయాం. ఏ అధికారాన్ని కోల్పోయామంటే, చెట్లతో మాట్లాడే అధికారాన్ని కోల్పోయాం, జంతువులతో మాట్లాడే అధికారం కోల్పోయాం, సూర్యుడితో మాట్లాడే అధికారం కోల్పోయాం. సర్వ సృష్టిని ఏలే అధికారము దేవుడు మనకిస్తే దాన్ని మనం కోల్పోయాం. దాన్ని కోల్పోయి దెయ్యానికి బానిసలైపోయాం, రోగానికి బానిసలైపోయాం. ఏమండి, అంతేనా? భయంకరమైన కార్యాలకు బానిసలైపోయాం. మనం బానిసలైపోయి ఏదన్నా జ్వరం వస్తే, అయ్యి బాబోయ్ నాకు జ్వరం వచ్చేసి తలనొప్పి వచ్చేస్తుంది పాస్టర్, ప్రార్థన చేయండి కానీ చెప్పు. బీపీ వచ్చేసిందండి, షుగర్ వచ్చేసిందండి, థైరాయిడ్ వచ్చేసిందండి, వ్యాధులన్నీ నన్ను పట్టేసుకున్నాను, క్యాన్సర్ వచ్చేసిందండి. ఎన్ని భయంకరమైన రోగాలు మనసు లోపల ఉన్నాయంటే అసలు రోగం అయిన మనిషి లేదు. ఒకవేళ అంతా బాగున్నాడంటే అతనికి మానసిక రోగం. అన్ని రోగాల కంటే పెద్ద జబ్బు ఏదో తెలుసండి? మానసిక జబ్బు. అన్ని జబ్బుల కంటే పెద్ద జబ్బు అది. అంటే అతను మనసే బాగోకపోతే మొత్తం ఒళ్ళంతా జబ్బులే. హల్లెలూయా. అయితే ఈ యొక్క వ్యాధులకి, బాధలకి, సమస్యలకి మనము బందీ అయిపోయి బలహీనులమైపోయి వీటి కిందే మనం కొట్టుమిట్లాడుతున్నాం. కానీ అసలు మనకున్న అధికారం ఏదైనా తోటలో ఎలాంటిదో తెలుసండి? ఆ కన్నీళ్లను మనమే ఏడిపించాలి, ఆ రోగాన్ని మనమే తరమాలి, ఆ దెయ్యాన్ని మనం వేలాలి, ఆ పాపాన్ని మనం వేలాలి, ఆ యొక్క లూసిఫర్ని మనం వేలాలి. దేవుని కుమారుడికి అలాంటి అధికారాన్ని దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా. దెయ్యాల్ని ఏలే అధికారం ఇచ్చాడు, పాపాన్ని ఏలే అధికారాన్ని ఇచ్చాడు, భయంకరమైన సమస్యలన్నిటినీ తరిమేసే అధికారం మనకు ఉందండి. కానీ మనము వాటన్నిటిని వదిలేసి ఇప్పుడు మనం దేని మీద ఆధారపడుతున్నామంటే, ఎవరి మీదైనా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మీద ఆధారపడేటట్లుగా మనం అయిపోయింది. హల్లెలూయా. హాస్పిటల్ మీద ఆధారపడినట్లుగా అయిపోయింది, ట్యాబ్లెట్ల మీద ఆధారపడినట్లుగా అయిపోయింది, లేకపోతే భూత వైద్యుల మీద ఆధారపడేటట్లుగా అయిపోయింది, లేదా బ్రాందీ షాపుల మీద ఆధారపడినట్లుగా అయిపోయింది, లేదా సిగరెట్ల మీద ఆధారపడినట్లుగా అయిపోయింది, లేదా కోడి పందాల మీద ఆధారపడినట్లుగా అయిపోయింది. హల్లెలూయా. అర్థమవుతుందండి? అంటే మనిషి ఒక్కొక్కడు ఒక్కొక్క దానికి బానిస అయిపోయాడు. కొంతమంది డబ్బే లోకం అయిపోయింది, డబ్బు బానిస అయిపోయాడు అతను. కొంతమంది టీవీలో బానిస అయిపోయింది, టీవీకి బానిస అయిపోయాడు అతను. కొంతమంది సినిమాలకు బానిస అయిపోయారు, కొంతమంది చీరలకి, బంగారాలకి. హల్లెలూయా. ఇలా రకరకాలుగా వ్యక్తులు బలహీనులై బానిసలైపోయి వాటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. హల్లెలూయా. అసలు మనిషి యొక్క అసలైన అధికారం ఏంటో వారికి కూడా తెలియదండి. వారు దేనికోసం పుట్టారో, దేనికోసం వారు తిరుగుతూ ఉన్నారో, దేనికోసం వారు జన్మించారో, వారి యొక్క నిజమైన జీవితం ఏంటో వారికి నిజంగా తెలియదు. ఎందుకు పుట్టారు వారికి కూడా తెలియదండి. ఒక్కొక్కసారి అనుకుంటారని మూలకెళ్ళిపోయి అసలు నేను ఎందుకు పుట్టానంటావు?
నేను ఎందుకు భూమి మీద ఉన్నానంటావు? ఒక ఆయన అన్నాడు నన్ను చిన్నప్పుడు, ఏదో మాటలో మాట వచ్చేవారు, నువ్వు భూమికి భారం అన్నాడు. భూమికి భారం అంటే నాకు అర్థం కాలేదు. నాకు ఊహ తెలిసి నా జీవితం ఒక స్టేజ్లోకి వచ్చినప్పుడు నాకు అర్థమైంది, నేనే భూమికి భారం అనుకున్నాను. చచ్చిపోతే బెటర్ అనిపించింది. అలాంటి పరిస్థితుల్లోనికి నేను నెట్టివేయబడ్డాను. బలవంతంగా నెట్టివేయబడి భూమి మీద బతకడం కంటే చచ్చిపోవడమే బెటర్ అనిపించింది. ఎందుకంటే భూమికి భారం అనుకున్నాను. ఎందుకంటే అలాంటి సమస్యలోకి వెళ్ళినప్పుడు జీవితం మీద ఆశ ఎత్తిపోయినాడు ఏం చేస్తాడంటే అలా మాట్లాడుకుంటాడు, అలాగ అనుకుంటాడు. ఎందుకంటే ఎందుకు పుట్టమో తెలియదు, ఎందుకు సత్తనమో తెలియదు, ఎందుకు తింటనమో తెలియదు, ఎందుకు తాగుతున్నామో తెలియదు అన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. జరుగుతున్న పరిస్థితులు, పడుతున్న నిందలు, వ్యాధులు, సమస్యలు, త్రోసివేతలు, తీసివేతలు అన్ని అనుభవించి వెనకల నుంచి ఒకటి పొడి చేస్తాడు, ఎదరి నుంచి ఒకటి పొడి చేస్తాడు, వెన్నుపోట్లు. ఏది తట్టుకోవాలో, ఎటు తిరగాలో ఏంటో, ఈ బాధ ఏంటో, ఈ బలహీనతలు ఏంటో అర్థం కాక, ఏమీ అర్థం కాకపోతే చచ్చిపోతే బెటర్ అనిపిస్తుంది మనకి. చాలా మందికి అదే మార్గంగా కనపడుతుంది. అందుకే ఈరోజు ఒక దగ్గరికి వెళ్ళి సిగరెట్లు ఫుల్గా తాగేస్తాడు ఆయన. రోజు 4 పెట్టెలు తాగుతాడట. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి సిగరెట్లు తాగితే క్యాన్సర్ వస్తుంది కదండి, ఎందుకు తాగేస్తున్నారు అలాగంటే, సావడాకే తాగుతున్నానండి అంటున్నాడు. ఎందుకు తాగుతున్నాడంట? సావడానికే తాగుతున్నాడంట అతను. అంటే అతను చావు డబ్బు పెట్టి కొనుక్కుంటున్నాడు. అతను చావు ఏమిటి కొనుక్కుంటాడండి? డబ్బు పెట్టి కొనుక్కుని ఆ పెట్టి మీదే ఉంటుంది. పొగ తాగుట హానికరమని పెట్టి మీద ఉంటుంది. ఏమన్నా వింటున్నారా? పొగ తాగుట హానికరమని పెట్టి మీద ఉంటుంది. కానీ తాగుడు 3 పెట్టెలు తాగేస్తున్నాడు. అర్థం ఏంటి? ఏమండి? సావడానికి. అంటే అతను సావు తెచ్చుకుంటున్నాడు డబ్బు పెట్టి. అంటే బతుకు మీద భారం వేసి అతను ఏం చేస్తున్నాడంటే ఆ విధంగా ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఖచ్చితంగా అతను ఎందుకు పుట్టాడో, ఎందుకు జీవిస్తున్నాడో, అతని యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏంటో, అసలు ఈ భూమికి పునాదులు వేయక ముందు ఈయన దేవుని దృష్టిలో ఏ విధంగా ఉన్నాడో గనుక ఇతను కనుక చూశాడు అనుకోండి, ఇతను కనుక తెలిసింది అనుకోండి, ఆ ప్రత్యక్షత కనుక ఇతనికి వచ్చింది అనుకోండి, ఏ మాత్రం కూడా సంకోచించకుండా అధికారాన్ని తీసుకొచ్చి ఇతను దాంట్లోకి, ఆ స్థానంలోకి వెళ్ళిపోతాడు. మనము ఏదైనా తోటలో పడిపోయి పతనం అయిపోయాం, దెయ్యానికి బానిసలు అయిపోయాం, పాపానికి బానిసలు అయిపోయాం. ఇప్పుడు ఏదైనా తోటలో అధికారాన్ని అంతా కోల్పోయామండి. సృష్టిని పరిపాలించే చిన్న దేవుడిగా నిన్ను నన్ను దేవుడు చేస్తే సాతానుడు వచ్చి ఒక బానిసగా చేసేసి పాపంలో పడేశాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసండి? ఏదో నేను నీకు కోసం రక్తం కాచి నేను ప్రేమించేస్తున్నాను నా బిడ్డ అని చెప్పుకోవడం కాదు. నీకోసం నేను చనిపోయాను, నీకోసం రక్తం కాచని చెప్పుకోవడం కాదు. ఆయన నేను ఎంత ప్రేమించాను, నా ప్రేమ నువ్వు చూడు అని వ్యక్తపరచడానికి ఆయన వస్తా. భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చాడు తెలుసండి? ఆయన ఎందుకు రక్తం కాచాడు తెలుసా? ఆయన ఎందుకు అంత నిందల పాలవుతున్నాడు తెలుసా? ఆయన ఎందుకు అంత భయంకరంగా ఆకాశానికి భూమికి ఏలాడుతున్నాడు తెలుసా? అతను ఆ విధంగా అయిపోవడం గల కారణం ఏదేను తోటలో నీవు కోల్పోయిన ఆ స్థానాన్ని నీకు ఇవ్వడానికి. ఆమేన్, హల్లెలూయా. ఏదేను తోటలో నువ్వు ఏం కోల్పోయావండి? దేవుని యొక్క అధికారాన్ని కోల్పోయావు, దేవుని యొక్క శక్తిని కోల్పోయావు, దేవుని యొక్క నిజ జీవితాన్ని కోల్పోయావు. ఇప్పుడు ఆ జీవితాన్ని ఇవ్వడానికి, ఆ శక్తిని ఇవ్వడానికి, ఆ అధికారాన్ని ఇవ్వడానికి దేవుడు కలువరి శిలువలో చనిపోయాడు. దేవుడు నిన్ను ఎందుకు తీసుకొస్తుంటే కలువరి శిలువలకి ఎందుకు లాక్కొస్తాడు తెలుసా? నీకు డబ్బు ఇస్తాను బాబా, నువ్వు వెళ్ళి వ్యాపారం చేసుకొని చెప్పడానికో, లేకపోతే నీకు ఇల్లు ఇస్తానో, లేకపోతే ప్రవచనాలు చెప్తున్నారు కదా చాలా మంది పాస్టర్లు. ప్రవచనాలు ఏంటంటే, ఓ మరి అమ్మ నువ్వేం చేస్తావు, నువ్వు పాస్పోర్ట్ చేసుకొని ఏదో రెడీగా ఉంది వెళ్ళిపోదు కానీ అలా పేర్లు పెట్టి పిలిచి ఇలాగే మాటలు చెప్పేటప్పటికి మనుషులు అలా పడిపోతారు. అంటే ఈ యొక్క ఏదో చిన్న చిన్న కార్యాల కోసం, ఏవో చిన్న చిన్న విషయాల కోసం మనుషులు వెంటాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అసలు వాళ్ళు కోల్పోయింది ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. అసలు ఆ కోల్పోయింది తెలుసుకుంటే మనకి బాధలు ఉండవు, వ్యాధులు ఉండవు, కష్టాలు ఉండవు, కన్నీరు ఉండవు, ఈ తలపోట్లను ఉండవండి. వాటిలన్నిటిని కూడా తరిమేసే కాలం దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు బాధకి, వ్యాధికి సమయం ఏంటో తేడా తెలియక ఈరోజు మనం ఏడుస్తూ కూర్చున్నాం ఒంటరిగా.
కానీ దేవుడు ఎప్పుడైతే అధికారాన్ని తీసుకొచ్చి మనకి ఇచ్చాడో, ఆ అధికారాన్ని ఎప్పుడైతే మనం పొందుకున్నామో ఖచ్చితంగా ఈ భూమిని శాసించే స్థితికి నువ్వు వెళ్ళబోతా ఉన్నావు. హల్లెలూయా. అయితే ఆదాము ఆ స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో నుంచి అక్కడ రోగం అనేది లేదు, ఆదాముకి మరణమే లేదు, అతనికి ఏ బాధ కూడా లేదు, ఆదాముకి అసలు గుండె నొప్పే తెలియదు, అతనికి ఏ భయం కూడా లేదు. ఒక చిన్న బిడ్డ వలె ఆదాము తన తండ్రి అని దేవుని చేతిలో ఉండి చక్కగా ఆడుకుంటున్నాడు. హల్లెలూయా. అతనికి సమస్తం అధికారం ఉంది. అతను ఆశించి ఏదైనా అడిగితే తక్షణం అతను ఒళ్ళో ఉంటుంది. ఎలాగా? అతను ఏదైనా ఇతను కలుగుడు కాక ఇక్కడ పలికాడంటే అది తక్షణం అతని చేతిలో ఉంటుంది. హల్లెలూయా. మీరు పలకండి, మీకు వస్తుందా? సపోజ్ క్యాన్సరే మన కడుపులో ఉంది, క్యాన్సర్ ఉంది, దానికోసం ఎన్ని హాస్పిటల్ తిరగాలి అన్ని హాస్పిటల్ తిరుగుతాం, ఎన్ని ట్యాబ్లెట్లు వాడాలి అన్ని ట్యాబ్లెట్లు వాడతాం, అది మాత్రం తగ్గదు. దాంతో పాటలు పాడి ఏ డాక్టర్ తగ్గిస్తాడా, ఏ ట్యాబ్లెట్ తగ్గిస్తాడా, లేకపోతే కొంతమంది గుళ్ళకి వెళ్తారు, కొంతమంది చర్చిలకి వెళ్తారు, కొంతమంది మసీదులకు వెళ్తారు. ఎవరి నమ్మకాలు బట్టి వాళ్ళు నమస్కారం పెడతారు. ఎవరి నమ్మకాలు మనం కించపరచలేం, కానీ ఎవరి నమ్మకం వాళ్ళది. హల్లెలూయా. వారికి కార్యాలు జరుగుతున్నాయి, వీరికి కార్యాలు జరుగుతున్నాయి, వీరికి కార్యాలు జరుగుతున్నాయి. ఎక్కడ జరగట్లేదని మనం అనుకోవడం మళ్ళీ. ఎందుకంటే జరిగేది దెయ్యం, అక్కడ బొమ్మగా చేసేది బొమ్మ కాదు, వారి యొక్క విశ్వాసం ద్వారా జరిగిపోతా ఉన్నాయి. ఏ మతంలో ఉన్న జరుగుతున్నాయి, ఏ సంస్థలో ఉన్న జరుగుతున్నాయి, ఏ శాఖలో ఉన్న జరుగుతున్నాయి. ఎందుకంటే జరిగేది సంస్థను బట్టో, శాఖను బట్టో, బొమ్మను బట్టో కాదు, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి జరుగుతున్నాయి. వారి లోపల ఉన్న విశ్వాసమే దాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. అయితే ఏదైనా తోటలో అతనికి ఏమీ లేవు, అతను దేవుని కుమారుడై ఉన్నాడు. అతను ఆశించి ఏదైనా కావాలని పలికితే అతని చేతిలో ఉంటుంది, కానీ మనకు రాదు. ఎందుకంటే మనకు అధికారం లేదు. దేవుని నుంచి మనం దూరం అయిపోయాం, పాపులం అయిపోయాం, దెయ్యానికి పట్టబడిపోయాం. రోగాలు మనం పట్టుకున్నాయి, పాపం మనం పట్టుకుంది, వ్యసనాలు మనం పట్టుకున్నాయి, భయంకరమైన కార్యాలను మనం పట్టుకుని ఏడవబడుతూ వాటి చేతనే మనం ఏడబడుతూ ఉన్నాం. హల్లెలూయా. మానవుడు నిజస్థితిలో పతనమైనప్పుడు అతను తనకున్న సమస్తాన్ని కూడా కోల్పోయాడు. కాబట్టి అతడు పతనమైపోయి దేనినైతే పోగొట్టుకున్నాడో వాటన్నిటినీ కూడా క్రీస్తు విమోచకుడిగా వచ్చి అవన్నీ కూడా మనకి ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏదైనా తోటలో ఏదైతే పోగొట్టుకున్నామో అవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. మీరు ఆలోచించారు ఎప్పుడైనా క్రీస్తు దేని కొరకు మనల్ని విమోచించాడో? ఎప్పుడైనా సరే కొంచెమైనా కూడా కొంచెం ఆలోచించారా? ఏమండి, అసలు దేవుడు మనల్ని ఎందుకు విమోచించాడు? ఎందుకు విమోచించాడండి? ఆదివారం చర్చికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడానికి, లేవండి, అంతేనా? లేకపోతే మన పనులు మనం అన్ని పనులు చేసుకుంటా, వ్యాపారాలు చేసుకుంటా, లేకపోతే ఉద్యోగం చేసుకుంటా, లేకపోతే పిల్లల్ని పెంచుకుంటా. ఒక ఆయన అడుగుతున్నాడు, వచ్చి ఒక ఆయన, ఏమన్నా పాస్టర్ గారు, పుట్టడం, తర్వాత ఎదగడం, తర్వాత ఏదో జాబ్ ఎత్తుకోవడం, ఏ జాబు దొరకకపోతే ఏదో పని ఎత్తుకోవడం, లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లలు కాండడం, ఇవన్నీ భార్య చేత తిట్లు పడడం, అవి పడడం, ఈ పడడం, అటు ఇటు అన్నీ అయిపోయి అన్నీ చేసి తలపోటీనండి చాలా చచ్చిపోవడం. ఇంతేనా జీవితం అంటేని అన్నట్టు. దేవుని నాకు మహిమ కలుగును గాక. అంటే భూమి మీద ఉన్న చేపు వీటి కోసమే తరబడి పడడం, కష్టాల కోసం బాధపడడం, జాబులు పొందుకోవడం, ఇవన్నీ చేసుకుని చచ్చిపోవడం. ఇంతేనా మానవ జీవితం అన్నాడు అతను. అంటే మానవ జీవితం అక్కడ వరకే, చచ్చిపోయే వరకే చూశాడు. కానీ అతను అసలు చావు రాక ముందే దేవుడు మనకి ఇచ్చిన స్థానాన్ని అతను చూడలే, ఎందుకంటే అతను తెలియలేదు కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క తినడం, తాగడం, చనిపోవడం, లేకపోతే సంపాదించుకోవడం, లేకపోతే అన్ని అనుభవించేసిన తర్వాత మళ్ళీ అనుభూతి మనం ఎక్కడికి వెళ్తాం ఏంటో తెలియకుండా అయోమయంగా అదృశ్యమైపోవడం కాదు. దేవుడు మనకు ఒక అత్యద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు. అత్యద్భుతమైన జీవితం మన కోసం ఉన్నది. దేవుడు ఏదైనా తోటలో అసలు పుట్టక ముందే ఒక గొప్ప గమ్యస్థానాన్ని మనకి ఇచ్చాడు. ఆయన ఈ సృష్టిని పరిపాలించడానికి ఒక జాబ్ నీకు ఇచ్చాడు. ఈ సృష్టినే చిన్న దేవుడిగా ఉండి ప్రతిదీ కూడా నీకు బానిసగా ఉండడానికే, నీ కింద ఉండి ఇవన్నీ ఏలబడడానికి దేవుడు ఇవన్నీ కూడా కలుగు చేసి నిన్ను ఒక యజమానుడిగా చేశాడు. కానీ మనమేం చేసాం తెలుసా అండి? వాటన్నిటి నుంచి పాపం చేసి తప్పిపోయి
దేవుడు అవన్నిటిని తీసుకొచ్చి మనం విమోచించి మనకి ఇస్తా ఉంటే అసలు దేవుడు ఎందుకు ఇచ్చాడో ఎందుకోసం రక్తం కాచాడో మనకు అర్థం కాకుండా పోయింది. హల్లెలూయా. ఆయన మనకు నిత్య జీవం అనుగ్రహించాడు. దేవునితో మనకున్న సంబంధాన్ని మరియు నిత్య సహవాసాన్ని మరలా ఆయన మనకు తీసుకొచ్చి తద్వారా దేవుని కుమారులుగా మరియు కుమార్తెగా ఉండటం దేనినైతే ఆదాము కోల్పోయాడో వాటన్నిటినీ కూడా తిరిగి ఆయన పునరుద్ధరించాడు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మనం ఏదైతే కోల్పోయామో అదంతా కూడా తిరిగి పునరుద్ధరించాడు. అమ్మా, నీ కష్టాలు నీవు కాదు, నీ బాధలు నీవు కాదు, నీ శ్రమలు నీవు కాదు, అసలు నీ యొక్క స్థితిది కాదు. హల్లెలూయా. నీవు ఇటువంటి స్థితిలో ఉండకూడని స్థితిలో ఉన్నాను. దెయ్యాన్ని బట్టి, పాపాన్ని బట్టి, రోగాన్ని బట్టి, సమస్యలు బట్టి నువ్వు ఉండకూడని స్థితిలో ఉన్నావు. కానీ ఈ స్థితి మనది కాదు. దెయ్యాల చేత ఏడవబడడానికి దేవుడు మనల్ని ఇక్కడ పెట్టలేదు. హల్లెలూయా. మరి ఆయన భయంకరంగా ఇబ్బంది పెట్టేస్తున్నాడండి, చంపేస్తున్నాడండి, నన్ను రోజు బతకనెత్తలేదండి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీవు అలా ఉండే స్థితి నీది కాదు. హల్లెలూయా. నీది ఆ స్థితి కాదు. నీకు దేవుడు ఆ స్థితి ఇవ్వలేదు. నీ పాపాన్ని బట్టి నువ్వు ఆ స్థితిలో ఉన్నావు. నీ యొక్క అతిక్రమాన్ని బట్టి నువ్వు ఆ స్థితిలో ఉన్నావు. నీ యొక్క బలహీనతను బట్టి, నీ భయంకరమైన జన్మ పాపాన్ని బట్టి నీవు ఆ స్థితిలో ఉన్నావు. హల్లెలూయా. నేను అలాగైపోతున్నానండి, ఇలాగైపోతున్నానండి, రకరకాల సమస్యలు నన్ను వెంటాడుతున్నాయండి, రకరకాల రోగాలు నన్ను వెంటాడుతున్నాయండి అని నువ్వు పలకొచ్చు, నువ్వు చెప్పొచ్చు ఇక్కడ. కానీ ఆ స్థితి నీది కాదు. నీ పాపమే నిన్ను వెంటాడుతుంది. ఎంతమంది తెలుసండి? నువ్వు ఎందుకు ఏడుస్తుందో తెలిసి ఈ సమయాన్న నువ్వు చేసిన నీ జన్మ పాపం, నీ పాపమే నిన్ను వెంటాడుతుంది. యోబు అన్నాడు, ఏమన్నాడు తెలుసండి? అతిక్రమములు నా సంఖ్యలో ముద్రించబడ్డాయి, నా పాపము నన్ను తరుముతుంది అన్నాడు. హల్లెలూయా. మనిషిని ఎవరు తరుముతారండి? శత్రువుగా తరిమేది నీ పాపమే నిన్ను వెంటాడుతుంది. నీ పాపమే నిన్ను తరుముతుంది. నీ పాపమే నిన్ను ఆ యొక్క గృహాలకి, వ్యభిచార గృహాలకు తీసుకెళ్తుంది. నీ పాపమే నిన్ను ఆ యొక్క మందుశాలకు తీసుకెళ్తుంది. నీ పాపమే నిన్ను ఆ యొక్క పేకాట్ల దగ్గరికి తీసుకెళ్తుంది, కోడి పందాల దగ్గరికి తీసుకెళ్తుంది. నీ పాపమే నిన్ను భయంకరమైన వ్యక్తిగా తయారు చేస్తుంది. హల్లెలూయా. మరి పాపం మీద చిరాకు రావాలొద్దా? కానీ పాపాన్ని ప్రేమిస్తున్నాను. అయ్యి బాబోయ్, ఒక ఆయన అన్నాడు, తాగకపోతే గుండు పీకేస్తుందని బాబు. అతను కానీ పీకేస్తుందని గుండె లోపల. ఎవరు పీకేస్తున్నారు? లోపల మందు పీకట్లేదు, మందు తాగే దెయ్యం పీకుతుంది. మందు తాగడానికి లోపల దెయ్యం కూర్చుంది. తాగేది నువ్వు కాదు, నీ లోపల ఉన్న దెయ్యం తాగుతుంది. తెలుసా నీకు నీ లోపల ఒక దెయ్యం ఉందని? అది దానికి ఎంత వేసినా సరిపోదు, ఎంత ఎయ్యి ఇంకా ఎయ్యి అంటది. హల్లెలూయా. నీ లోపల బూతులు తిట్టేది ఎవరు తెలుసా? ఎవరండి? దెయ్యం తిడుతుంది, నువ్వు కాదు. నీ లోపల ఉన్న దెయ్యం తిడుతుంది. అంటే నీ లోపల నుండి అసూయ పడుతుంది, నీ లోపల నుండి నిన్ను చంపుతుంది. అది నీ లోపల నుండి నిన్నే చంపేస్తుంది. మరి ద్వేషించాలో వద్దా? అబ్బే, అది ఎంత దేశించినా సరే నాకు అదంటేనే ఇష్టం. నన్ను చంపినా పర్లేదు, నాకు అదంటేనే ఇష్టం. ఐ లవ్ యూ డార్లింగ్ అంటున్నాం. దేంతో? మందుతోనో, లేకపోతే పేకాడుతోనో, లేకపోతే క్లబ్బులతోనో, లేకపోతే గుండాడుతోనో, లేకపోతే చీరలతోనో, లేకపోతే బంగారంతోనో. హల్లెలూయా. అంటే ఇవన్నీ కూడా లోపలుండి అవన్నీ ఏం చేస్తున్నాయంటే లోపల ఆ దాహాన్ని తీసుకొచ్చి మనము మన స్థితి మీద దృష్టి పెట్టకుండా, మనము మన కార్యాల మీద దృష్టి పెట్టకుండా, దేవుడు మన కోసం ఎందుకు రక్తం కాచాడు, అసలు ఉద్దేశం ఏమిటో తెలుసుకోకుండా నిన్ను చెయ్యడమే వాడి యొక్క లక్ష్యం నీ లోపలుండి. అందుకే ఈరోజు అనేక మంది పాస్టర్లు అసలు దేవుని యొక్క ఉద్దేశం దేని కొరకు చనిపోయాడు చెప్పట్లే. అనేక మంది సంఘాలలో దేవుడు దేనికోసం చచ్చిపోయాడు చెప్పట్లే. ఆయన ఎందుకోసం చచ్చిపోయాడు? నువ్వు డబ్బు సంపాదించుకోవడానికో, లేకపోతే నువ్వు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికో చచ్చిపోవడని చెప్తున్నారు. కానీ
ఆయన ఎందుకు చచ్చిపోవడం నీకు ముందు చెప్పట్లేదు. ఎందుకు చచ్చిపోయాడు ఆయన? ఎందుకు చచ్చిపోయాడు? నీ యొక్క పాపాన్ని తీసివేసి ఏదైనా తోటలో నువ్వు కోల్పోయిన స్థానాన్ని ఇవ్వడం కోసం ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఆ స్థానమే నీ పునాది అయి ఉన్నది. దేవుడు ఏదైనా తోటలో వేసే నీకు పునాది. దేవుడు ఏదైనా తోటలో నీకు అక్కడ పునాది వేసి నీకు అక్కడ గొప్ప స్థానం ఇచ్చి దేవుని యొక్క ఆలయంలో దేవుడు నీలో నివాసం చేయడానికి ఒక కేంద్రంగా దేవుడు నిన్ను తయారు చేసుకున్నాడు. కానీ దెయ్యం ఏం చేసిందంటే అక్కడి నుంచి నువ్వు పడగొట్టేసి పాపను పడేసి నువ్వు దేనికో బానిస అయిపోయినట్లుగా చేసేసి దెయ్యాలకు బానిస అయిపోయినట్లుగా తిరుగుతూ మానసిక స్థితి బాగోలేనట్లుగా పిచ్చి పట్టిన దానిలాగా పిచ్చి పట్టిన దానిలా తిరుగుతున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అసలైన విషయం ఏమిటంటే దేవుడు మానవుణ్ణి మరలా మూలస్థానం తీసుకొచ్చి నిలిపి పునరుద్ధరించే వరకు మానవుడు పతనమైపోయి తన తండ్రి తనను భూమి మీద ఏమి చేయటకు ఉంచెనో దానిని అతడు తన సృహలో కోల్పోయాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే మనము చేయవలసిన మన తండ్రి యొక్క కార్యములు మతిమరుపులే మర్చిపోయి వాటికి బదులుగా మన మెదడులో మెదిలే కార్యములతో, బాహ్య ప్రపంచ కార్యములతో, వ్యాపారపు కార్యములతో, దాంపత్య జీవితపు కార్యములతో, గృహ సంబంధపు కార్యములతో వాటిలో మునిగిపోయి విశ్వాసమును క్రియ చేయనివ్వకుండా బంధించేశాం. కాబట్టి ఏ ద్వారము ద్వారా మానవుడిలో క్రియ చేయనట్లు ఆయన చేసినో ఆ ద్వారముల ద్వారా దేవుడు క్రియ చేయలేనంతగా అవన్నీ కూడా మూసివేయబడ్డాయట. ఆమేన్, హల్లెలూయా. మతిమరుపు వచ్చేసి ఆత్మీయ మతిమరుపు అంటారు మాట. దీనికి ఆత్మీయ మతిమరుపులోకి వెళ్ళిపోయి మనిషి ఎలాగైపోయాడంటే దాంపత్య జీవితాల్లో కష్టాల శోధనలు వస్తాయి చూసారా, భార్య భర్తల మధ్యలో వచ్చే సమస్యలు, భార్య భర్తల మధ్యలో వచ్చే ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, చుట్టుపక్కల నుంచి వచ్చే సమస్యలు అన్నీ కూడా నెత్తి మీద వేసుకుని ఇంక 24 గంటలు దీనికోసమే ఆలోచిస్తాం మనం. ఎవరన్నా చూడండి, హృదయం నింపబడిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందట. అవునండి, హృదయం నింపబడిన దాన్ని బట్టి ఒక అతనికి బాగా సినిమాలు అంటే ఇష్టం అనుకోండి, మీరు వెళ్ళి అతని దగ్గర కూర్చోండి, ఏ థియేటర్లో ఏ సినిమా ఆడుతుందో మొత్తం మీకు డేటా ఇచ్చేస్తాడు. హల్లెలూయా. అంతేనండి. ఒక స్త్రీకి చీరలు అంటే ఇష్టం అనుకోండి, బాగా ఇష్టం, పిచ్చి, వచ్చిన కొత్త స్టాక్ అంతా కూడా, కొత్త మోడల్ అంతా కూడా దించేస్తుంది ఆవిడ. ఇప్పుడు ఆవిడ దగ్గరికి కూర్చోండి, ఒక స్త్రీ ఆవిడ దగ్గర కూర్చుందని మొత్తం ఏ షాపులో ఏ స్టాక్ ఎదిగిందో మొత్తం చీరలన్నీ రంగులు కలర్లు మొత్తం డిజైన్ అన్నీ కూడా చెప్పేస్తుంది ఆమె. ఆమె దాంతో నింపబడిపోయింది. ఆమె హృదయం చీరలతో నింపబడింది కాబట్టి చీరల కోసమే మాట్లాడుతుంది. ఇక సీరియల్తో నింపబడింది సీరియల్ కోసమే మాట్లాడుతుంది. డబ్బుతో నింపబడింది డబ్బు కోసమే మాట్లాడుతుంది. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి దేనితో నింపబడ్డాడో దానికోసమే మాట్లాడతాడు. మీరు ఎప్పుడైనా గమనించిన ఒక వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్ళి నేను నిలబడ్డాను అనుకోండి, వాళ్ళు మొదలెట్టారనుకో స్టోరీ, నాకు అనిపిస్తుంది అన్న నువ్వు దీంతో నింపబడ్డావు అనమాట. హల్లెలూయా. అంటే మనిషి లోకంలో ఏదో ఒక దాని చేత నింపబడిపోతున్నాడు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడంటే నిన్ను ఎల్లప్పుడూ కూడా వాక్యంతో నింపాలనుకుంటున్నాడు. ఆయన యొక్క వస్త్రం ఏంటంటే, ఆయన యొక్క ఆయుధం ఏంటంటే, ఆయన ఎల్లప్పుడూ కూడా నేను వాక్యంతో నింపాలనుకుంటున్నాడు. ఒక వ్యక్తి వాక్యం కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు నిలబడితే అతను వాక్యమే మాట్లాడతాడు. నువ్వు వెళ్ళి వాక్యం కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నిలబడు, అతను వాక్యమే మాట్లాడతాడు. అతను బైబిలే మాట్లాడతాడు. అతను ఏం నింపబడ్డాడు దానికోసమే మాట్లాడతాడు. ఎందుకంటే దేవుడు అతనిలో ఉన్నాడు కాబట్టి, వాక్యం అతను కలిగి ఉన్నాడు కాబట్టి వాక్యం కోసమే అతను మాట్లాడతాడు. ఎవరు దేనితో నింపబడితే దాంతోనే మాట్లాడతారు. అందుకే దేవుని కుమారులంతా కూడా ఎక్కడెక్కడ ఉన్నారో నీకు ఆల్మోస్ట్ మాట్లాడితే తెలిసిపోతుంది నీకు. దేవుని కుమార్తెలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు కథలేస్తూ వాక్యం మాట్లాడతారు. వాక్యం మాట్లాడకుండా లోకమంతా మాట్లాడుకుంటావు అంటే నీలో వాక్యమే లేదు. అసలు వాక్యం లేకుండా నువ్వు వాక్యం కోసం మాట్లాడుతున్నావు అంటే, వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పావంటే అది పశ్చాబద్ధం. అది ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పాడు మాట, ఎవరు ఎందైతే నా మాటలు నిలిచి ఉంటాయో, ఎవరు ఎందైతే నా వాక్యం ఉంటుందో వారికి మీకు ఇష్టమైంది ఏమైతే ఉందో అది అడగండి ఇస్తాను అంటాడు. హల్లెలూయా. నీలో వాక్యం పెట్టుకుని నువ్వు దేవుడిని అడుగు, నీకు దేవుడు ఇస్తాడు. నువ్వు వాక్యంగా మారి నువ్వు పలుకు, దేవుడు అది జరిగిస్తాడు.
కానీ నువ్వు వాక్యంగా మారకుండా ఏదేను తోటలో ఉన్న స్థితిలోనికి నువ్వు వెళ్లకుండా ఆ స్థితి కోల్పోయిన స్థితిలోనికి నువ్వు రాకుండా నువ్వు పలికితే ఏం జరగదు. హల్లెలూయా. ఒక వ్యక్తి వెళ్ళి దెయ్యం పట్టేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మొన్నంట ఒక 60 లీటర్ కొబ్బరి నూనె వేసేసాడు ఎత్తంట. లీటర్ కొబ్బరి నూనె వేసేసినంత అంటే దెయ్యం వెళ్ళిపోద్దా? మా మెసేజ్లో ఉన్నాడు ఒక ఆయన, మొన్న దెయ్యం పడితే 7 ముద్దలు గ్రంథం పట్టుకుని నెత్తి పెట్టేసి దెయ్యమప్పో 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 అంటాడు. ఎక్కడ వెళ్ళిపోతుంది అంటే గ్రంథం పెట్టి కొంతమంది బైబిల్ చేసి బైబిల్ కూడా తలగడ కింద ఎట్టి పడుకుంటారు. అంటే బైబిల్ తలగడ కింద ఎట్టయితే దెయ్యాలు రావు, లేకపోతే నెత్తి మీద ప్రార్థన చేసేస్తే దెయ్యాలు రావు, లేకపోతే నూనె గుడ్లు నెత్తి అంటే పోసేస్తే దెయ్యాలు రావు. అంటే పలికితే జరిగిపోతుంది అన్న విశ్వాసంతో ఏదో ఇలాంటి కార్యాలు వాడతారు, చిలిపి చిలిపి చేష్టలని వాడుతూ ఉంటారు మనుషులు. కానీ అసలైన విషయం ఏదో బైబిల్ నెత్తి పెట్టుకోవడమో, లేదా తలకింద పెట్టుకోవడమో, లేదా నూనె గుడి పోసేయడమో, లేకపోతే ఏదో రకరకాల కార్యాలు చేయడం కాదు. అసలు ఈ బైబిల్ నీలో ఉండాలి, ఈ వాక్యం నీలో ఉండాలి. అప్పుడు నువ్వు పలికితే దెయ్యం పారిపోతుంది, రోగం పారిపోతుంది. అసలు ఈ నీ ఎదుట నీ సమస్య నిలబడి ఉండదు. దేవుని మహిమ కలుగును గాక. ఖచ్చితంగా పల్లకబడిన మాట ద్వారా నీవు కార్యాన్ని ఉనికిలోకి తెచ్చుకోగలవు. నీకు అధికారం ఉంది, నీకు కెపాసిటీ ఉంది, నీకు ధైర్యం ఉంది. దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు, కానీ మనం ఉపయోగించుకోవడం రావట్లేదు. దేవుని మహిమ కలుగును గాక. ఉపయోగించుకోవడం రావట్లేదండి. భయపడుతున్నాం సమస్యలకి. భయపడి 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 మనం ఎంతగా ఇబ్బంది పడిపోతా ఉన్నామంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నామండి. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? ఆమేన్. నేను చాలా సతమతం అయిపోయానండి. షాప్ పెట్టి ఫ్రైడ్ రైస్ షాప్ పెట్టాను. నేను షాప్ పెట్టి ఇంచుమించు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేశాను. 4 లక్షలు ఖర్చు పెట్టేసి ఇంచుమించు వడ్డీ ఏమో చాలా వరకు కట్టేశాను. కట్టేసి ఒక పక్క సీట్లు కట్టుకోవాలి, ఒక పక్క వ్యాపారం నడుపుకోవాలి, ఒక పక్క బత్తి చేసుకోవాలి. నేను బత్తి జీవితం పక్కనెట్టేసాను. ఎందుకంటే దానికోసం ఎవరు అడగరు కదా. లోకంలో వ్యాపారాలు మొదలెట్టిన తర్వాత ఇంక నేను ఏం చేశానంటే బత్తి జీవితం పక్కనెట్టేసి ఇంక వ్యాపారం మునిగిపోయాను. మునిగిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే నా పైన ఒక శిక్ష వేసాడు. బత్తి జీవితం పక్కనెట్టేసినందుకు దేవుడు నాకు మొత్తం 3 రోగాలు ఒకేసారి వచ్చేసినాయి. పొంగు, కామెర్లు, టైఫాయిడ్ 3 కలిపి ఒకేసారి వచ్చేసిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నువ్వు 4 రోజుల దాకా మంచం దిగొద్దు అన్నాడు. రెస్ట్ కావాలి నీకు అన్నాడు. పచ్చిం చేయాలన్నాడు. ఇన్ని చెప్పిన తర్వాత మంచం మీద పడుకుని నేను కనీసం ఇలా కూర్చుని అన్నం తింటకు కూడా ఓపులేదు. నా భార్య తినిపించేది నాకు అన్నం. కూర్చుని తింటకు కూడా ఒప్పుకుంటుంది కదా నాకు. ఆ మంచం మీద కూర్చుని ఏడుతూ ఉండేవాను. ప్రభువా, నేను చేసిన పాపం ఏంటి? నేను చేసిన ఏం పాపం చేశాను ఇలాగైపోయింది నా పరిస్థితి. వర్తమానం అంగీకరించాను, వాక్యాన్ని పట్టుకున్నాను. నేను బతకడానికి కదా నేను వ్యాపారం మొదలెట్టాను. బ్రతకడానికి కదా నా పిల్లల భవిష్యత్తు బాగోవాలి, వాళ్ళకి ఏదైనా నేను ఆధారం చూపించాలి, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి ఏదైనా ఆధారం చేస్తేనే కదా నేను బాగుంటుంది. అది కావాలంటే నేను ఏదో మంచి పని చేయాలి కదా, జాబ్ చేయాలి కదా, లేకపోతే వ్యాపారం చేయాలి కదా. నేను ఏం తప్పు చేసినా నాకు ఎంత పెద్ద శిక్ష వేసేవో బాధపడుతున్నాను, ఏడుస్తుండగా దేవుడు నాకు గ్రంథం తెరిచి గ్రంథం చూసి చదివితే ఆయన ఏమన్నాడు తెలుసండి? 7 ముద్దల గ్రంథంలో ఒక మాట చదువుతాను, మీరు చూడండి ఒకసారి. ఆయన మాట్లాడంటే నేను ప్రేమను అపజయమును మీ ఎద్దుకు నేను తీసుకురాలేదు, కానీ ప్రేమను విశ్వాసమును మీ ఎద్దుకు తీసుకొచ్చానని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. వెంటనే నేను వాక్యం తీసుకుని ఏడవడం మొదలు పెట్టాను. ఖచ్చితంగా దేవుడు నాకు జయం ఇచ్చాడు. ఆ యొక్క జయం ఏంటంటే అప్పటి వరకు నేను ఏడుస్తున్నాను మంచం మీద ఉండి, నాకు కష్టం వచ్చిందని. కానీ ఎప్పుడైతే పలకబడిన మాట, ఎప్పుడైతే పలకమని, ప్రేమతో పలకబడిన మాట ఎప్పుడైతే పలకమని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడో, ఎప్పుడైతే మాట నేను పలికానో ఆ యొక్క రోగం నుంచి దేవుడు బయటపడడానికి దేవుడు కృప చూపించాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఒక రోగం మనలో ఉన్నదంటే, ఒక శాపం మనలో ఉన్నదంటే ఎవరో వచ్చి దాన్ని మనం తీరుగాని
మనము పలికిన విశ్వాసాన్ని బట్టి, మనం ఎప్పుడైతే పలుకుతామో ఆ పలకబడిన మాట మనలో నుంచి విశ్వాసాన్ని తీసుకొస్తుందో ఆ విశ్వాసం మనల్ని స్వస్థపరుస్తుంది, ఆ విశ్వాసం మనల్ని రక్షిస్తుంది, ఆ విశ్వాసం మనలో ఉన్న రోగం బయటికి వెళ్ళిపోయేలా చేస్తుంది. ఎలాంటి సమస్య అయినప్పటికీ, ఎలాంటి సమస్య మనలో ఉన్నప్పటికీ మనం ఎప్పుడైతే పలికామో ఆ పలకబడిన మాటే విశ్వాసాన్ని బయటకు తీసుకొస్తుంది. ఎప్పుడైతే విశ్వాసం బయటకు వచ్చిందో ఆటోమేటిక్గా జయం అనేది ప్రేమ ద్వారా మనలోకి వస్తుంది. హల్లెలూయా. ఎంతటికి పలకాలంటే ఖచ్చితంగా మనకు పునాది రావాలి. ఎప్పుడైతే పునాది అనేది మన జీవితాల్లోకి వస్తుందో ఆ పునాది ద్వారా విశ్వాసమును మనం పొందుకొని విశ్వాసమును బట్టి మనం పలుకుతాం. హల్లెలూయా. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను, ఇది సాయంత్రం కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే ఖచ్చితంగా మనకి అనేకమైన బలహీనతలు ఉంటాయి, అనేకమైన సమస్యలు ఉంటాయి. ఉన్నాయండి. బలహీనత లేనులు, సమస్య లేనులు ఎవరు ఉన్నారంటారా? అసలు ఏ సమస్య, నాకు ఏ సమస్య లేనిది లేదు అని చెప్పిన వాళ్ళు ఉంటారా? ఉండరు. ప్రతి ఒక్కరికి కొంతమంది చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి, చెప్పుకోలేని రోగాలు ఉంటాయి, చెప్పుకోలేని కార్యాలు లోపల ఉంటాయి. చాలా రకాలుగా బాధపడతారు, వేదన పడతారు. కానీ ఆ సమస్యలను ఎక్కడికో వెళ్ళి ఎవరికో చెప్పడం కాదు, కానీ ఆ సమస్యను మనమే నిర్మూలన చేసుకోవాలంటే మనము పలకాలి. మనం ఏం చేయాలండి? ఆ శక్తి దేవుడు మనకి ఇచ్చాడండి. ఆ దేవుడు ఆ శక్తి మనలో పెట్టాడు. మనం పలకాలంటే మనకు పునాది అవసరం. ఆ పునాది దగ్గరికి మనం వెళ్ళాలి. ఆ పునాది వాక్యమే ఉంది. అది ఏ వాక్యం అన్నది మనం సాయంత్రం చూద్దాం. ఆ వాక్యం ద్వారా మనము పలికి దానిని మనము పునాదిలో నుంచి విశ్వాసాన్ని తెచ్చుకొని మనమే దాన్ని సాధించుకోవాలి. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అందుకే చచ్చిపోయేటప్పుడు డాక్టర్ కూడా అంటాడు, ఏమంటాడు తెలుసండి? ప్రయత్నాలన్నీ అయిపోయిన తర్వాత డాక్టర్ మాట అంటాడు, ఏమంటాడు తెలుసండి? నేను అన్నీ చేశాను, అన్ని ప్రయత్నాలు చేశాను, నా వల్ల అవ్వట్లేదు. కనుక నీ దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఏమైనా ఉంటే నీ దేవుడికి ప్రార్థన చేసుకో. ఏ దేవుడు నమ్ముతావో ఆ దేవుడికి దండం పెట్టు ఒకసారి. ప్రతి ఒక్క డాక్టర్ అంటాడండి, చివరి స్టేజ్కి వచ్చేటోడికి ఏమంటాడంటే డాక్టర్, నేను చేయాల్సిందంతా చేసేసాను, నీకు ఇంకా చెయ్యాలంటే దేవుడే చెయ్యాలి, అందుచేత ఒకసారి దండం పెట్టుకోండి అంటే డాక్టర్ కూడా చేతులు ఎత్తేసి చివరిగా పలికే మాట అది. అంటే ఏదన్నా చెయ్యాలంటే జనాలు అందరూ హాస్పిటల్ చుట్టూ తిరిగేస్తారు, తాయితుల చుట్టూ తిరిగేస్తారు, చర్చల చుట్టూ తిరిగేస్తారు, మసీదుల చుట్టూ తిరిగేస్తారు, గుళ్ళు చుట్టూ తిరిగేస్తారు. ఇంక అన్ని తిరగ ఇంక అన్ని అయిపోయిన తర్వాత ఏమీ లేదన్నప్పుడు అప్పుడు యథార్థంగా కళ్ళు పైకెట్టి చేతులు ఎట్టి అప్పుడు ప్రార్థన చేస్తారు. అన్ని అయిపోగా అప్పుడు గుర్తొస్తుంది చచ్చిపోతాను అన్న తర్వాత అప్పుడు యథార్థమైన ప్రార్థన వస్తుందని, అప్పుడు దాకా రాదు. హల్లెలూయా. అందుకే ఇవన్నీ ఎందుకు మెలుగు చేస్తున్నాడంటే దేవుడు ఈ కార్యాలన్నీ కూడా అలాంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోకుండా, అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లోని మనం తెచ్చుకోకుండా ముందుగానే అలర్ట్ అవ్వి మన స్థితిని మనం బాగు చేసుకోవడానికి మన స్థితి, మన కండిషన్ మన చేతిలో ఉందండి. హల్లెలూయా. ఎక్కడుందండి? మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది, మన పరిశుద్ధాత్మ మన చేతుల్లో ఉంది, మన జీవం మన చేతుల్లో ఉంది, మన రక్షణ మన చేతుల్లో ఉంది, మన యొక్క విమోచన మన చేతుల్లో ఉంది, మన ఎత్తబాటు కూడా మన చేతుల్లో ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ప్రతిదీ కూడా మన చేతిలో ఉన్న దాన్ని గుప్పులు బట్టి బిగబెట్టేసి అలాగే ఉంచేసామనుకో నీకు ఏం తెలియదు, రాదు కూడా. ఎప్పుడైతే దాన్ని ఓపెన్ చేయాలంటే తాళం కావాలి. ఆ తాళమే వాక్యం. ఎప్పుడైతే సరైన వాక్యం పట్టుకుని ఎప్పుడైతే తాళం ఇప్పావో, అది ఎప్పుడైతే నీకు తెరవబడిందో వెంటనే నీవు ఆ యొక్క విడుదలైపోయే సమానికి వెళ్ళిపోతావు. ప్రతిదీ కూడా పలికి నీ జీవితంలో తెచ్చుకుంటావు. భూమిని దేవుడు 4 భాగాల కింద 4 స్తంభాల మీద కట్టాడు, నిన్ను 4 స్తంభాల మీద కడుతున్నాడు. పాత నిబంధనలో యేసుక్రీస్తు శరీరం ఏర్పరచడానికి 4 స్తంభాలు ఏర్పడ్డాయి. సాయంత్రం చూద్దాం. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇది దేవుని యొక్క స్వరూపం. దేవుని యొక్క స్వరూపం ఇది పైకి కనిపించే స్వభావం కాదు. ఇది దేవుని యొక్క అసలైన అంతరంగంలో ఉన్న స్వభావం. దేవుని యొక్క అంతరంగంలో ఉన్న స్వభావం ఇది. దేవుని యొక్క స్వభావంలో ఈ గుణలక్షణాలు ఉన్నాయి. దేవుని యొక్క స్వభావంలో విశ్వాసం ఉంది, సద్గుణం ఉంది, జ్ఞానం ఉంది, ఆచారగ్రహం ఉంది, సహనం ఉంది, దైవభక్తి ఉంది, సహోదర ప్రేమ ఉంది, పరిశుద్ధాత్మ ఉంది, ప్రేమ ఉంది. ఇవన్నీ దేవుని యొక్క లక్షణాలు. ఈ స్వరూపము ఇప్పుడు నీ లోపల ఉంది. నీ లోపల ఉన్న గుణలక్షణాలు బయటికి రావాలి. ఇప్పుడు ఇది ఏం చేసిందంటే చూడండి, ఈ యొక్క పిరమిడ్ అనేది దీనికి 4 కోణాలు ఉంటాయి. చూడండి కింద ఇదొకటి,
ఇదొకటి, దీని పక్కన ఇక్కడ ఒకటి ఉంటుంది. ఎన్ని భాగాల కింద కట్టబడిందండి ఇది? ఈ పునాది కింద 4 భాగాలు ఉన్నాయి. ఈ 4 భాగాల మీదే ఈ పునాది కట్టబడుతుంది. ఈ 4 భాగాల మీద పునాది కట్టబడినప్పుడు ఒక మనిషి ఒక పరిపూర్ణమైన స్వరూపం వచ్చినప్పుడు, ఇప్పుడు నీవు ఈ స్వరూపంలో ఎప్పుడైతే వెళ్తావో ఇప్పుడు ఖచ్చితంగా నీవు ఆ స్థితిలోనికి వెళ్ళి పలకబడి అంత స్థితి తెచ్చుకుంటావు. దెయ్యం నిన్ను చూసి పరిగెడుతుంది తెలుసండి. దెయ్యం నిన్ను చూసి పరిగెడుతుంది, రోగం నిన్ను చూసి పరిగెడుతుంది. దొల్లుకుండా వెళ్ళిపోయాడు ప్రవర్త టైంలో. ఎందుకు అలా వెళ్ళిపోయి తెలుసండి? ఆ స్థితిలోకి ఎప్పుడైతే వెళ్తావో దెయ్యం నిన్ను చూసి పరుగులు పెడుతుందండి. ఒకరోజు యేసుక్రీస్తు అండి ఆ యొక్క గలిలీ అనే ఒక ప్రాంతంలోకి వెళ్తుంటే 2000 దెయ్యాలు పట్టేసినాడు ఒక వ్యక్తిని. సేన అని ఒకడు ఉన్నాడు అనమాట. 2000 దెయ్యాలు పట్టేసిన ఒక వ్యక్తిని. 2000 దెయ్యాలు ఒకేసారి పట్టేస్తే యేసుక్రీస్తు దారంటే వెళ్తున్నాడు. అసలు యేసుక్రీస్తుని ఎప్పుడు కూడా కేకేసి కూడా కనీసం వెళ్ళమని చెప్పలే. ఈ దారంటే వెళ్తుంటేనే ఆ 2000 దెయ్యాలు పట్టిన సేన అనే దెయ్యం పట్టినోడు వచ్చేసి కాలు మీద పోయి ఆ దెయ్యాలను వచ్చి యేసుక్రీస్తుని బతిమలు ఎత్తనాయి. నువ్వు మమ్మల్ని చంపడానికి వచ్చేసావా? దేవుని కుమారుడా, దయచేసి మమ్మల్ని చంపొద్దు, మేము ఆ పందులకు వెళ్ళిపోతాం, మాకు ఆజ్ఞాపించి అంటున్నాడు. ఆ దెయ్యాలను ఏం చేసింది తెలుసండి? పందులకు వెళ్ళిపోయి, పందులు కూడా చచ్చిపోయి మొత్తం. ఆ సముద్రంకి వెళ్ళి పందులు చచ్చిపోయి అతను విడిచిపెట్టేసి ఇతను మాత్రం స్వస్థపరచబడ్డాడు. అంటే దెయ్యాలు దేవుణ్ణి చూస్తే గడగడ వణికి పరిగెట్టడం మొదలు పెడతాయి. హల్లెలూయా. అందుకే నీలో దేవుడు ఉన్నాడు అనుకోండి, దెయ్యం నీ దగ్గర రాదు. నీలో దేవుడు ఉన్నాడంటే దెయ్యం నీ దగ్గర రాదు, బలహీనం నీ దగ్గర రాదు, రోగం నీ దగ్గర రాదు, శాపం నీ దగ్గర రాదు. ఏ సమస్య కూడా నేను వెన్నంటి పట్టుకుని వేలాడదు. హల్లెలూయా. అందుచేత నేను ఇంత సహనంగా ఎందుకు చెప్తున్నానంటే మీలో ఆ యొక్క విశ్వాసం పైకి తీసుకురావాలని. హల్లెలూయా. ఖచ్చితంగా విశ్వాసం పైకి రావాలి. మన జీవితాల్లో విశ్వాసం పైకి ఎదగాలి. విశ్వాసంతో మనం జయింపరని సంఘంగా ఎదగాలి. ప్రతి దాన్ని జయించేటట్లుగా మనం ఉండాలి. హల్లెలూయా. జయించాలంటే మనకు విశ్వాసం కావాలి. విశ్వాసం ఎప్పుడైతే మనం పొందుకుంటామంటే వాక్యంలో నుంచి వచ్చినప్పుడు, వాక్యం ఎప్పుడైతే మనం దర్శిస్తామో, నిజమైన వాక్యం మన దగ్గరికి ఎప్పుడైతే వస్తుందో అందులో నుంచి విశ్వాసం వస్తుంది. విశ్వాసం ద్వారా సమస్తాన్ని కూడా జయించేస్తాం మనం. హల్లెలూయా. అలాంటి జయించగలిగిన వ్యక్తులుగా మీరు ఉండాలి. ఏదో పాపానికి భయపడిపోయి, సమస్యలకు భయపడిపోయి, రోగాలకు భయపడిపోయి, అన్నిటికీ భయపడిపోయి జీవితాన్ని ఖరాబ్ చేసుకోవద్దు. జీవితాన్ని పాడు చేసుకోవద్దండి. జీవితాన్ని పట్టుకెళ్ళి లోకంలో పెట్టి దెయ్యాలకు అప్పగించేసి కొంగ తీసేసుకొని రకరకాలుగా మీరు పాడు చేసుకోవద్దు మీ జీవితాన్ని. మీ జీవితాలు చాలా విలువైనవి అండి. మీ జీవితాలు చాలా అత్యద్భుతమైన దేవుడు విలువైన దానిగా చేశాడు. 10,000 ప్రపంచాలతో సమానంగా చేశాడు ఒక ఆత్మని. అంత విలువైన ఆత్మని సింపుల్ గా లోక కార్యాలతో పెట్టేసి మనం పాడు చేసేస్తే దేవుడికి ఎంతగా లెక్క చెప్పాలని మనం ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా విలువైన ఆత్మను విలువైన విధంగా కాపాడదాం. మనం వెళ్ళి ఆ యొక్క పెంట్లోనో రకరకాల లోక కార్యాలను పెట్టి పాడు చేసుకోవద్దని మీ ఆత్మని ఎంత అద్భుతంగా ఉంచాలో అంత అద్భుతంగా దేవుడికి చేతులు పెట్టండి. ఆ ఏదైనా తోటలకు మనం ఎప్పుడైతే వెళ్ళామో, ఆ కండిషన్లోకి ఎప్పుడైతే వెళ్ళామో, దేవుడు ఆ స్థితిని మనకి ఇచ్చాడో వెంటనే ప్రతి దెయ్యంను కూడా ఓడించి జయించి విశ్వాస వీరులుగా మనం మారిపోతాం. హల్లెలూయా. దేవుడు మనల్ని విశ్వాస వీరులుగా ఎదగాలని చూస్తున్నాడు. అందుచేత మనం అందరం కూడా అలా ఎదగాలి. ఏదో చిన్న చిన్న వాటికి భయపడిపోయి పారిపోయి ఆ బాధలు తట్టుకోలేకే కదండి తాగేది, ఆ బాధలు తట్టుకోకే కదండి ఏడ్చేది, ఆ బాధలు తట్టుకోకే కదండి పాపం చేసేది. ఇప్పుడు చూడండి స్త్రీలు అనేక మంది రోడ్డు మీద పడిపోతున్నారు. డబ్బుకి అమ్మేసుకుంటున్నారండి శరీరాలు. డబ్బుకి అమ్మేసుకుంటున్నారు శరీరాలు. శరీరం ఒక 500 అవసరమైతే వాళ్ళు భయంకరంగా పాపం చేయడం కూడా వెనకం చేయట్లే. ఎంత భయంకరంగా పాపం చేసేస్తున్నారంటే వారి స్థితిగతుల్ని రకరకాలుగా మార్చేసుకుంటున్నారు. వారి యొక్క రకరకాల వేషధరణ అంతా చేసుకుంటున్నారు. జీవితాలు పాడు చేసుకుంటున్నారు. జీవితాలు అస్తవ్యస్తం చేసుకుంటున్నారు. అందుచేత నా ప్రియమైన సహోదరులారా, మీరు విలువైన వాక్యం మీ చేతిలో ఉంది. మీరు దేవుడికి విలువ పెట్టి కొనబడిన వారు. దేవుడు మిమ్మల్ని ఒక విలువైన వస్తువుగా చేశాడు. అంత విలువైన ఆత్మను మీరు లోకంలో పెట్టి పాడు చేసేసి జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దు. ఖచ్చితంగా దేవుడు మనం దీవించాలని ప్రార్థన చేద్దాం. ఆ పలకబడిన మాటతో అలాంటి గొప్ప విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలని దేవుడు ప్రార్థన చేద్దాం. దేవుడు వాక్యం దీవించును గాక. అందరూ కూడా మోకరించి చిన్న ప్రార్థన చేయండి. మనం ముగించుకుందాం.